దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోలో టాలీ ప్రైమ్లో లెసన్ 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ 4 లెసన్స్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. అవి చూడని వాళ్ళు అవి తప్పకుండా చూడండి. మీకు ఈ లెసన్ 5లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అకౌంట్స్ ఎలా చేసుకుంటారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అకౌంట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన 4 లెసన్స్లో విత్ ఇన్వెంటరీ చెప్పానండి. అంటే ట్రేడింగ్ బిజినెస్ వాళ్ళు విత్ ఇన్వెంటరీ అకౌంట్స్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ లెసన్లో ఇన్వెంటరీ ఉండదండి, ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అకౌంట్స్ కాబట్టి. ఓకే, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కామర్స్ లెక్చరర్స్ ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఈ వీడియోని మీ స్టూడెంట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీకు నెక్స్ట్ 6th లెసన్లో జిఎస్టీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జిఎస్టీ అనేది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. మనం విత్ జిఎస్టీ మనము ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంట్రీ చేసుకోవాలో నెక్స్ట్ 6th లెసన్లో ఉంటుందండి. ఓకే, నేను టాలీలో ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్ ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఒక్కొక్క ఫీచర్కి ఒక్కొక్క వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు పిన్ చేసి పెడతాను. అవన్నీ చూస్తే కనుక నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా నేర్చుకుంటారండి. నేను నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఈ లెసన్స్ ఒక 10 లెసన్స్ ప్రిపేర్ చేశానండి. ఈ 10 లెసన్స్ కనుక చూస్తే కామర్స్ స్టూడెంట్స్ కాదు, నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా టాలీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఇది నా గ్యారంటీ అండి. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నా విజ్ఞప్తి, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరు టాలీ నేర్చుకోవాలనుకుంటున్నారో తెలియదు కాబట్టి మీరు ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. మీరు ఏమన్నా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే కామెంట్లో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా మీకు కనిపిస్తుంది కదా, ఇందులో పాడ్కాస్ట్ ఓపెన్ చేయండి. ఈ పాడ్కాస్ట్లో మీకు కేటగిరీ వైజ్ ఇక్కడ వీడియోస్ మీకు కనిపిస్తాయండి. మీకు టాలీ ప్రైమ్ ఇది అడ్వాన్స్డ్ అండి. ఇందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి వీడియోస్ ఉంటాయి. అలాగే ఇందులో టాలీ ప్రైమ్లో మీకు 10 లెసన్స్ ఉంటాయండి. తర్వాత ఈపీఎఫ్ సంబంధించిన వీడియోస్ ఇందులో ఉంటాయి. ఈపీఎఫ్లో ఇవి జనరల్ వీడియోస్. యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా, ఇవన్నీ మీకు డీటెయిల్గా ఈ వీడియో ఇందులో ఉంటాయండి. ఈ కేటగిరీలో మీకు ఎంఎస్ ఎక్సెల్లో ఈ కేటగిరీలో మనకు అకౌంటెంట్స్కి అవసరం ఉండే చాలా ఫీచర్స్, మీకు ఎక్సెల్లో ఉన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇందులో ఉంటాయి అవన్నీ. ఇవి వర్డ్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఎలా, దానికి సంబంధించిన వీడియోస్ ఇందులో ఉంటాయి. అలాగే కంప్యూటర్ బేసిక్స్, మనకు కంప్యూటర్ బేసిక్స్ గురించి ఈ కేటగిరీలో ఉంటాయి వీడియోస్. అలాగే క్లిప్ ఛాంప్ అండి, ఇది నేను స్క్రీన్ రికార్డింగ్ అన్ని క్లిప్ ఛాంప్లో చేస్తాను. దానికి సంబంధించిన క్లిప్ ఛాంప్లో ఎలా మనము వీడియో ఎడిటింగ్, ఎలా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలో ఇందులో ఈ కేటగిరీలో వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి ఉంటాయండి, అవి చూసుకోవచ్చు. అలాగే క్యాన్వా అనేది ఈ యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్యాన్వాలో నేను చాలా మటుకు క్యాన్వాలో ఎడిటింగ్ చేస్తుంటాను నా వీడియోస్ అన్ని. ఓకే, దీని గురించి క్యాన్వాకి సంబంధించిన వీడియోస్ అన్ని ఇందులో ఉంటాయి. అలాగే ఇది ఈఎస్ఐ అండి. ఇది ఈఎస్ఐకి సంబంధించిన ఈఎస్ఐ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఈఎస్ఐ రిలేటెడ్ వీడియోస్ ఇందులో ఉంటాయండి. ఓకే, ఇందులో ఈపీఎఫ్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి ఉంటాయండి, చూడండి. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీకు ఈ వీడియోలో లెసన్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఇదివరకు ఇంట్రడక్షన్ క్లాస్ అండ్ 4 లెసన్స్ మీకు అప్లోడ్ చేశాను కదా, ఆ 4 లెసన్స్లో విత్ ఇన్వెంటరీ చెప్పాను, అంటే ట్రేడింగ్ అకౌంట్స్ గురించి చెప్పాను. పర్చేజ్, సేల్స్ విత్ ఇన్వెంటరీ చెప్పాను. ఇప్పుడు మీకు ఈ లెసన్ 5లో ఇన్వెంటరీ ఉండదండి. అంటే ఇది ట్రేడింగ్ బిజినెస్ కాదు, పర్చేజ్ సేల్స్ అనేవి ఉండవు. ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కాలేజ్ అనుకుందాము. ఇది ఇంటర్మీడియట్ కాలేజ్ అనుకుందాము. ఈ ఇంటర్మీడియట్ కాలేజ్కి ఏముంటాయండి,
పర్చేస్ సేల్స్ ఉండవు. వాళ్ళకు ఇన్కమ్ ఏంటి? ఫీజు. పిల్లలు కట్టే ఫీజు. వాళ్ళకు ఓన్లీ రిసీట్స్ అండ్ పేమెంట్స్, అంటే మనకు వాళ్ళకు ఇన్కమ్ ఏంటి? ఫీజు. మిగతా అన్ని ఎక్స్‌పెండిచర్ ఉంటాయండి. ఓకే. మీకు ఈ ఫిఫ్త్ లెసన్‌లో మనము వితౌట్ ఇన్వెంటరీ ఎలా ఎంట్రీస్ ఇచ్చుకోవాలో ఇప్పుడు మీకు డీటెయిల్‌గా చెప్తాను. అలాగే ఇందులో కొన్ని మనకు న్యూ ట్రాన్సాక్షన్స్ అండి. అంటే ఇప్పటివరకు 4 లెసన్స్‌లో లేని ట్రాన్సాక్షన్స్ ఇందులో ఇంప్లిమెంట్ చేశాను. ట్రాన్సాక్షన్స్ కొత్తవి ఇంట్రొడ్యూస్ చేశాను. అవేంటో చూద్దాము. ఇక్కడ యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ న్యూ ట్రాన్సాక్షన్స్ అండి. ఇక్కడ నైన్త్ ట్రాన్సాక్షన్ ఇది స్టూడెంట్ ఫీజు. ఇది మనకు న్యూ ట్రాన్సాక్షన్. అలాగే ఫీజు రిసీవ్డ్ ఇది కూడా ఫీజు సంబంధించింది కాబట్టి న్యూ ట్రాన్సాక్షన్. తర్వాత ఇక్కడ రెంట్, ఇక్కడ రెంట్ పేమెంట్ చేస్తున్నాము. రెంట్ పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ రికవర్ చేస్తున్నామండి. ఇది టీడీఎస్ రికవరీ చేయడము ఇది న్యూ ట్రాన్సాక్షన్. ఓకే రైట్. నెక్స్ట్ ఆడిట్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు కూడా ఫీజు మనము టీడీఎస్ రికవర్ చేసాము. ఆడిటర్కి ఫీ పేమెంట్ చేసినప్పుడు టీడీఎస్ రికవరీ చేసాము. ఇది కూడా న్యూ ట్రాన్సాక్షన్. టీడీఎస్ రికవరీ చేయడము. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేయబుల్ అండి. ఎక్స్పెన్సెస్ ఏమన్నా డ్యూ ఉంటే మనము పేయబుల్ కింద ఎంట్రీ ఇచ్చుకుంటాము. అది రెంట్ పేయబుల్ కానీ శాలరీ పేయబుల్ కానీ అవి ఇక్కడ 19 ట్రాన్సాక్షన్ శాలరీ పేయబుల్. అలాగే రెంట్ పేయబుల్ కూడా రెంట్ పేయబుల్ ఇందులో లేదు. ఇక్కడ డిప్రిసియేషన్ అండి. ఇక డిప్రిసియేషన్ అనేది 20 ట్రాన్సాక్షన్ అండ్ 21. డిప్రిసియేషన్ అనేది మీకు ఇందులో న్యూ ట్రాన్సాక్షన్ అండి. ఓకే. ఇది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. అండ్ ఇంట్రెస్ట్, బ్యాంకులో మనం ఎఫ్డి చేసాము. ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది. బ్యాంకు వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు టీడీఎస్ రికవరీ చేస్తారు. ఇది ఒక న్యూ ట్రాన్సాక్షన్ అండి ఈ లెసన్లో. టీడీఎస్ మనకు బ్యాంకు వాళ్ళు రికవరీ చేస్తారు ఇంట్రెస్ట్ మీద. ఓకే, అది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఈ లెసన్లో మొత్తం 22 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ మనకు 22 ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంట్రీ ఇస్తే మనకు ఆన్సర్ ఈ విధంగా రావాలండి. మనకు క్యాష్ బ్యాలెన్స్ 9,50,000 రావాలి. బ్యాంక్ బ్యాలెన్స్ 7,40,000 ఉండాలి. ఎక్సెస్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్, ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఉండదండి. మనకు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బదులు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ మనకు ఇన్కమ్ మనకు ఎంత ఉండాలి? ఎక్సెస్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ 44,01,300 ఉండాలి ఆన్సర్. ఫీజు రిసీవేబుల్, మనకు ఇంకా పిల్లల నుంచి ఫీజు మనకు డ్యూ 32,50,000 ఉండాలి. అలాగే బ్యాలెన్స్ షీట్ టోటల్ 59,19,000 ఉండాలండి. ఈ విధంగా ఆన్సర్స్ రావాలి. మనకు మొత్తం ట్రాన్సాక్షన్స్ 22 ట్రాన్సాక్షన్స్ అండి. కాంట్రాక్ట్ 2 ట్రాన్సాక్షన్స్, జర్నల్ 8, పేమెంట్ ఓచర్స్ 9, రిసీట్స్ ఓచర్స్ 3 అండి. మొత్తం 22 ట్రాన్సాక్షన్స్. ఇక్కడ మనము 22 ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయడానికి ఈ కింద చూపిస్తున్న లెడ్జర్స్ మొత్తం 24 లెడ్జర్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన లెడ్జర్స్ ఇందులో న్యూ ట్రాన్సాక్షన్స్ అండి, న్యూ లెడ్జర్స్ ఇవి. దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఫీజ్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ గ్రూప్ లో క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ ఎక్స్పెన్సెస్ అన్ని డైరెక్ట్ ఎక్స్పెండిచర్ లో క్రియేట్ చేయాలి. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటూ ఉండవు. ఫీజ్ ఏమో డైరెక్ట్ ఇన్కమ్, ఆల్ ఎక్స్పెండిచర్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అండి. ఫీజ్ ఏమో డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఇవి రెండే 2 టైప్స్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి, అంతే. ఓకే, ఇక్కడ ఫీజ్ రిసీవేబుల్ అనేది కరెంట్ అసెట్ గ్రూప్ లో క్రియేట్ చేయాలండి. ఎంపీసీ ఫీజు రిసీవేబుల్, సిఈసి ఫీజు రిసీవేబుల్. అంటే వీళ్ళకు ఈ కాలేజీలో 2 గ్రూప్స్ నడిపిస్తున్నారు అనుకుందాము. ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు, సిఈసి స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఇట్లా మనకు రిసీవేబుల్ కి 2 వేరే వేరు పెట్టుకుంటే మనకు క్లియర్ గా ఫీజు అనేది
ఎంపీసీ స్టూడెంట్స్ మనకు ఫీజు ఎంత డ్యూ ఉన్నారు, సిఈసి బ్యాచ్ వాళ్ళు, సిఈసి బ్రాంచ్ వాళ్ళు మనకు ఎంత డ్యూ ఉన్నారు అనేది తెలుస్తుందండి. కాబట్టి ఇక్కడ నేను విడివిడిగా లెడ్జర్స్ క్రియేట్ చేశాను. అలాగే సాలరీ పేయబుల్ మనము ఎప్పుడైనా ఇప్పుడు డిసెంబర్ సాలరీ ఎప్పుడు ఇస్తామంటే జనవరిలో ఇస్తాము, జనవరిది ఫిబ్రవరిలో ఇస్తాము. అలాగే మార్చిది ఎప్పుడు ఇస్తామండి, మార్చిది ఏప్రిల్లో ఇస్తాము. కానీ మనము మార్చిది ఏప్రిల్లో ఇచ్చినప్పుడు మనము మార్చి నాడు ఏం చేస్తామండి, అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటాము. మార్చి వరకు ప్రాఫిట్ చూసుకోవడానికి అంటే సాలరీ మనం మార్చి సాలరీ మార్చిలో ఇవ్వకుండా కూడా ఇచ్చినట్టు అంటే ఇవ్వాల్సి ఉన్నట్టు మనము జేవీ పాస్ చేసుకోవాలండి. దీన్ని పేయబుల్ ఇయర్ ఎండింగ్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ ఫైనల్ అకౌంట్స్లో ఇక్కడ మనము జర్నల్స్ ఎంట్రీ ఇచ్చుకోవాలి. అంటే ఇవ్వాల్సిన ఖర్చులన్నీ ఎంట్రీస్ ఇచ్చుకోవాలి. సాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్, అలా ఎనీ ఎక్స్పెండిచర్ పేమెంట్ చేయకుంటే పేమెంట్ చేయని ఖర్చులన్నీ మనం జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకోవాలి. అది మీకు ఇక్కడ సాలరీ పేయబుల్ అనేది కరెంట్ లయబిలిటీ గ్రూప్లో పెట్టాలండి. కరెంట్ లయబిలిటీ అంటే మనము డ్యూ ఉన్నాము, ఓకే. అలాగే రెంట్ పేయబుల్ అది కూడా కరెంట్ లయబిలిటీ. ఎనీ పేయబుల్ అండి, ఎనీ ఎక్స్పెండిచర్ పేయబుల్ కరెంట్ లయబిలిటీ కింద పెట్టాలి, ఓకే. టీడీఎస్ పేయబుల్ ఇక్కడ మనము టీడీఎస్ రికవరీ చేసాము 2 ట్రాన్సాక్షన్స్లో. ఒకటి ఓనర్కి రెంట్ ఇచ్చినప్పుడు టీడీఎస్ కట్ చేసాము. అలాగే ఆడిటర్కి అతనికి ఇచ్చే ఫీజు ఇచ్చేటప్పుడు కూడా మనం టీడీఎస్ రికవరీ చేసాము. ఆ రికవరీ చేసింది ఎవరికి పేమెంట్ చేస్తాము, మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పేమెంట్ చేస్తాము. మనము ఈ మంత్లో రికవరీ చేసింది నెక్స్ట్ మంత్ 7th లోపు చాలాన్ కట్టాలి. ఆన్లైన్లో చాలాన్ పేమెంట్ చేయాలి గవర్నమెంట్కి, కంపల్సరీ అండి. అది మీకు 7th లోపు కట్టాలి కంపల్సరీ ఎవ్రీ మంత్. కానీ టీడీఎస్ క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తామండి. రిటర్న్ ఫైలింగ్ మటుకు క్వార్టర్లీ ఫైల్ చేస్తాము. కానీ టీడీఎస్ పేమెంట్ మటుకు ఎవ్రీ మంత్, ఈ మంత్లో రికవరీ చేసినాయి నెక్స్ట్ మంత్ 7th లోపు మనం కంపల్సరీ చాలాన్ పేమెంట్ చేయాలి, ఓకే. లేదు అంటే పెనాల్టీ, ఫైన్, ఇంట్రెస్ట్ పడుతుందండి, ఓకే. రైట్. ఇక్కడ ఆడిట్ ఫీ పేయబుల్, ఆడిట్ మనము ఆడిటర్కి ఫీ డ్యూ ఉన్నాము, అది కూడా కరెంట్ లయబిలిటీ అండి, ఓకే. ఇక్కడ న్యూ ట్రాన్సాక్షన్ ఇంకోటి, బ్యాంకులో ఎఫ్డి తీసాము, ఎఫ్డి మీద మనకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ కింద క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి ఇది డైరెక్ట్ ఇన్కమ్ గ్రూప్లో క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ రిసీవేబుల్ మనకు బ్యాంకులో డిపాజిట్ చేసాము, కానీ మనకు ఇంట్రెస్ట్ మనకు ఎవ్రీ మంత్ ఇవ్వడు కదండి. అయితే మనకు 31st మార్చ్ వరకు ఎంత ఇంట్రెస్టో మనము బ్యాంక్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మనకు ఎంత వచ్చిందండి అంటే వాళ్ళు మనకు బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. మనకు ఇంట్రెస్ట్ వచ్చిందండి, మనం ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాము. ఇంట్రెస్ట్ చూస్తే అందులో ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే ఇక్కడ బ్యాంకులో మనము 2 lakhs ఎఫ్డి చేసామండి. మనం బ్యాంకు నుంచి ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాము. మాకు ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అందులో ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చిందంటే 12,000 వచ్చిందండి. వాళ్ళు 12,000 మనకు 12,000 మీద టీడీఎస్ కట్ చేశారు. ఎంత 10% 1,200 కట్ చేశారు, ఓకే. మనకు మిగతాది మనకు 10,800 మనకి ఇస్తారండి. 1,200 మనకు కట్ చేసింది వాళ్ళు ఏం చేస్తారు, మన ప్యాన్ మీద వాళ్ళు టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తారు. అది మనకు ఫామ్ 26ASలో రిఫ్లెక్ట్ అవుతుందండి, ఓకే. అది మనకు తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినాక మనకు టీడీఎస్ మనకు రిఫండ్ వస్తుందండి. అంటే మనము ట్యాక్స్ పేమెంట్ చేసేది ఏం లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ మనకు వచ్చే నెట్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పేమెంట్ ఏం చేసేది లేకుంటే మనకు కట్టిన రికవరీ చేసిన టీడీఎస్ అది మనకు నెక్స్ట్ ఇయర్ రిఫండ్ వస్తుంది, ఓకే. కానీ ఇక్కడ మనకు ఇప్పుడు మనకు అది అసెట్ అండి, అంటే ఇంకా అంటే వాళ్ళు టీడీఎస్ కట్ చేశారు, అది మనకు రావాల్సిందే, ఇంట్రెస్ట్ రావాల్సిందే. అలాగే మనకు టీడీఎస్ కూడా రికవర్ చేశారు. అది మీకు జర్నల్ ఎంట్రీలో ఎంట్రీ ఇచ్చుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకటి న్యూ ట్రాన్సాక్షన్ అండి. ఇక్కడ న్యూ లెడ్జర్ ఒకటి ఏంటి, అది టీడీఎస్ రిసీవేబుల్, అది కరెంట్ అసెట్ అండి.
రిసీవేబుల్స్ అన్ని కరెంట్ అసెట్స్ అండి. ఓకే, పేయబుల్స్ కరెంట్ లయబిలిటీ, ఇవన్నీ కరెంట్ లయబిలిటీ. ఓకే, రెంట్ పేయబుల్, టీడీఎస్ పేయబుల్, ఆడిట్ ఫీ పేయబుల్ అన్ని కరెంట్ లయబిలిటీ. అలాగే రిసీవేబుల్స్ అన్ని మనకు కరెంట్ అసెట్ అండి, అంటే ఇంట్రెస్ట్ రిసీవేబుల్ అది మనకు కరెంట్ అసెట్ రావాల్సి ఉంది. ఓకే, అలాగే టీడీఎస్ రిసీవేబుల్ అది కూడా మనకు నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు టీడీఎస్ రిఫండ్ వస్తుంది. అది మనం ఎనీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది లేకుంటే మనకు రిటర్న్ వస్తుంది. ఓకే, ఇవి రిసీవేబుల్ కాబట్టి అది కరెంట్ అసెట్స్. ఓకే, రైట్. అలాగే ఇక్కడ న్యూ ట్రాన్సాక్షన్ ఇంకోటి ఏంటంటే డిప్రిసియేషన్ అండి. మనకు డిప్రిసియేషన్ ఏంటండి అంటే, ఇప్పుడు మనము అసెట్స్ కొంటామండి. అసెట్ ఇప్పుడు కొన్న అసెట్ ఒక 1 ఇయర్ తర్వాత అమ్ముతే మనకు అంత రేట్ వస్తుందా అండి? రాదు. కాబట్టి మనకు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు కొన్ని ఒక్కొక్క అసెట్కి ఒక్కొక్క పర్సంటేజ్ ఫిక్స్ చేశారండి. ఆ అసెట్ వాళ్ళు ఇచ్చిన డిప్రిసియేషన్ స్టేట్మెంట్ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారము మనము అసెట్ మీద కొంత ఆ పర్సంటేజ్ ప్రకారం డిప్రిసియేషన్ అలో చేసుకోవచ్చు, అంటే ఖర్చు కింద చూపెట్టుకోవచ్చు. ఓకే, అది డిప్రిసియేషన్ అనేది ఇక్కడ చూపిస్తున్నా మీకు ఒక టేబుల్ ఇక్కడ ఇచ్చానండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అసెట్, డిప్రిసియేషన్ పర్సంటేజ్. ఆఫీస్ బిల్డింగ్ 10% డిప్రిసియేషన్ అలో చేస్తారు, బోర్వెల్ 10%, లిఫ్ట్ 10%, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 10%, ఫ్యాన్స్ 10%, ఫర్నిచర్ 10%, ఏసీ 15%, ఇవన్నీ కింద అన్ని 15% అండి. ఫ్యాక్టరీ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ ఏమో 10% అండి, ఫ్యాక్టరీ బిల్డింగ్ అయితే 15%, ప్లాంట్ అండ్ మిషనరీ 15%, కార్స్ 15%, బైక్ 15%, సీసీటీవీ 15%, ప్రింటర్ 15%, జిరాక్స్ మిషన్ 15%, కంప్యూటర్ 40%, సాఫ్ట్వేర్ 40%, బుక్స్ 40%. ఈ విధంగా మనకు డిప్రిసియేషన్ మనము ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అండి ఎవ్రీ ఇయర్. అది మనం జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకోవాలి. అది ఇప్పుడు మీకు ఎలాగో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ ఇంకోటి ఇచ్చానండి ఇన్ఫర్మేషన్, టీడీఎస్ పర్సెంటేజ్ అండి. మనము ఆడిటర్కి ఫీజు ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేసి ఇవ్వాలి. అది ఎంత కట్ చేయాలి? 10%. ఎనీ ప్రొఫెషనల్ ఫీజు అండి, మనము ఏమైనా అడ్వకేట్కి ఏమైనా ఫీజు ఇచ్చాము, ప్రొఫెషనల్ ఎనీ ఫీజు 10%. రెంట్ పేమెంట్ చేస్తాం కదా ఓనర్కి, రెంట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ రికవరీ చేయాలండి, అది 10%. కాంట్రాక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సెక్యూరిటీ ఇస్తామండి, సెక్యూరిటీ వాళ్ళు మనకు సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు మనకు సెక్యూరిటీ పర్సన్స్ వాళ్ళు మనకు రిక్రూట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకు టీడీఎస్ వాళ్ళకు ఎవ్రీ మంత్ మనము వాళ్ళకు బిల్ ఇస్తాము, సెక్యూరిటీ చార్జెస్ బిల్ ఇస్తాము. ఆ బిల్ పేమెంట్ చేసేటప్పుడు 1% కట్ చేయాలి. ఎప్పుడు అది ఇండివిజువల్ అయితే, అతను ఇండివిజువల్ అయితే 1%, లేదు అదొక ఏజెన్సీ అనేది ఒక కంపెనీ అనుకోండి, లేదు ఒక ఫర్మ్ అనుకోండి, ఫర్మ్ లేదా కంపెనీ అయితే 2% టీడీఎస్ కట్ చేయాలండి. ఇండివిజువల్ పర్సన్ అయితే 1% కట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ప్రింటింగ్కి ఇచ్చాము, మనకు కొన్ని బుక్స్ కానీ ఏదన్నా మనకు స్టేషనరీ ఆర్డర్ ఇచ్చాము, మనం కాంట్రాక్ట్ ఇచ్చాము ఎవరికన్నా, మాకు ప్రింటింగ్ కావాలని చెప్పి ప్రింటింగ్ చేయించాము అనుకోండి, అది కాంట్రాక్ట్ కిందకి వస్తుంది. అది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎక్స్పెండిచర్ బుక్ చేసేటప్పుడు కూడా మనం అతనికి బిల్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేయాలండి. అది కూడా ఇండివిజువల్ 1%, ఫర్మ్ లేదా కంపెనీ 2% కట్ చేయాలి. ఎనీ కాంట్రాక్ట్. ఓకే, అది కాంట్రాక్ట్ మనము బిల్డింగ్ కట్టొచ్చు, ఎప్పుడైనా బిల్డింగ్ కూడా కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కూడా కాంట్రాక్టర్కి బిల్ పేమెంట్ చేసేటప్పుడు అది మనం టీడీఎస్ కట్ చేయాలండి. మనకు అది బిల్డింగ్ అసెట్ కింద బుక్ చేస్తాము. రైట్, ఈ విధంగా మీకు ఈ ఎక్సెల్ షీట్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద మీకు పిన్ చేస్తానండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టాలీ డాటా కూడా మీకు పిన్ చేసి పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఇవన్నీ 22 ట్రాన్సాక్షన్స్ నేను ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చాను టాలీలో, అది ఎలాగా ఎంట్రీ ఇచ్చానో ఇప్పుడు చూద్దాం. ఓకే,
ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు టాలీ ఓపెన్ చేశానండి. ఇక లెసన్ 5 ఇది ఇక్కడ నేమ్ లెఫ్ట్ సైడ్ చూడండి, నేమ్ ఆఫ్ ద కంపెనీ లెసన్ 5. ఓకే, నా ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు నేను డే బుక్ వెళ్తున్నానండి. డిస్ప్లే డే బుక్, నేను ఆల్రెడీ అన్ని ఎంట్రీస్ ఇచ్చానండి. ఓకే, మొత్తం మన ట్రాన్సాక్షన్స్ ఏంటండి 22 ట్రాన్సాక్షన్స్. ఎస్కేప్, బయటికి వచ్చాను, మళ్ళీ ఎస్కేప్. మనము 22 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే డిస్ప్లేకి వెళ్ళండి, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ ఉంది కదా, ఇక్కడ ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మన కింద చూడండి 22 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, రైట్. మళ్ళీ ఎస్కేప్ కొట్టాను. ఇక్కడ చూడండి పైన కాంట్రా 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి, జర్నల్ 8, పేమెంట్ వచ్చర్స్ 9, రిసిప్ట్ వచ్చర్స్ 3 అండి. మొత్తం 22 ట్రాన్సాక్షన్స్. ఎస్కేప్ కొడుతున్నాను, బయటకు వచ్చేస్తున్నాను, మళ్ళీ ఎస్కేప్, మళ్ళీ ఎస్కేప్. గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాను. ఇప్పుడు డే బుక్ వెళ్దాము. డిస్ప్లే, డే బుక్. ఇక్కడ మనము ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటండి, భాస్కర్ క్యాపిటల్ బై క్యాష్. ఇక్కడ మనకు రమేష్, ఇద్దరు పార్ట్నర్స్ అండి, భాస్కర్ అండ్ రమేష్. ఇక్కడ భాస్కర్ అతను క్యాష్ తీసుకొచ్చాడు, క్యాష్ రూపంలో తెచ్చాడు. అది మనకు రిసీట్ లో ఎంట్రీ ఇచ్చాను చూడండి. ఎంట్రీ ఇక్కడ ఎంటర్ కొడితే ఓపెన్ అవుతుంది. ఎంటర్, నేను రిసీట్ లో ఎంట్రీ ఇచ్చానండి. రిసీట్ అనేది ఏంటంటే F6, ఇది రైట్ సైడ్ చూడండి, F6 ఇది. ఇందులో నేను ఎంట్రీ ఇచ్చాను, ఫస్ట్ డేట్ లో ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, పైన డేట్. ఇక్కడ పైన ఏమని తీసుకున్నానండి, పైన క్యాష్ అని తీసుకున్నాను, కింద భాస్కర్ క్యాపిటల్ అని తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ అమౌంట్ ఎంట్రీ చేసి సేవ్ చేశాను, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI కాంట్రా. ఇక్కడ ఉందండి పైన. డే బుక్ లో మనకు ఆర్డర్ లో ఉంటాయండి, కాంట్రా అన్ని పైన ఉంటాయి. తర్వాత ఆర్డర్ లో నెక్స్ట్ ఆర్డర్ పేమెంట్ వచ్చర్స్ ఉంటాయండి, తర్వాత రిసీట్స్ ఉంటాయండి, తర్వాత జర్నల్ ఎంట్రీస్ ఉంటాయండి. మనకి ఇవన్నీ ఏ డేట్ లో, నేను ఇవన్నీ ఫస్ట్ డేట్ లో ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డేట్ లో ఎంట్రీ ఇచ్చాను ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తము. ఓకే, ఇక్కడ చూడండి పైన చూడండి ఫస్ట్ డేట్, రైట్. ఇక్కడ ఇవి ఓచర్ టైప్ అండి. ఇక్కడ చూడండి మధ్యలో ఓచర్ టైప్, మనం ఏ ఓచర్ లో ఎంట్రీ ఇచ్చామనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడేమో ఓచర్ సీరియల్ నెంబర్ ఉంటుందండి. ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్ అమౌంట్. ఓకే, ఇక్కడ మీకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ ఎలా ఎంట్రీ ఇచ్చానో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI 3 lakhs మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసాము. ఎందులో ఎంట్రీ ఇచ్చాము, కాంట్రాలో. ఎంటర్ కొట్టండి. బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఎప్పుడైనా పైన బ్యాంక్ తీసుకోవాలి, కింద క్యాష్ తీసుకోవాలండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, పైన బ్యాంక్ కింద క్యాష్. ఎప్పుడు డిపాజిట్ చేసినా కూడా కాంట్రాలో ఎంట్రీ ఇస్తాము. ఇది నేను 3 lakhs ఈ విధంగా ఎంట్రీ ఇచ్చాను. ఓకే, ఎస్కేప్. మీకు జస్ట్ ఓచర్ చూపిస్తున్నాను ఇక్కడ, నేను మళ్ళీ సేవ్ చేయట్లేదు. ఎస్కేప్ కొడుతున్నాను, మళ్ళీ బయటకు వస్తాను. ఎస్కేప్ కొట్టాను నేను. ఓకే, తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, రమేష్ క్యాపిటల్ బై చెక్. రమేష్ మనకు అతను చెక్ రూపంలో మనకు క్యాపిటల్ తీసుకొచ్చాడు, అంటే రిసీట్, సంస్థలోకి చెక్ వస్తుంది. మరి రిసీట్ లో ఎంట్రీ ఇచ్చాను నేను. ఓకే, ఎందులో ఎంట్రీ ఇచ్చాను, రమేష్ క్యాపిటల్ రిసీట్ లో ఎంట్రీ ఇచ్చాను. ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఓచర్ చూపిస్తున్నాను మీకు. రిసీట్ పైన బ్యాంక్ అని తీసుకున్నాను, కింద క్యాపిటల్ అకౌంట్ అని తీసుకున్నాను. ఎవరు మనకు డబ్బులు ఇచ్చినా కూడా పైన క్యాష్ ఇస్తే క్యాష్ అని తీసుకోవాలి, వాళ్ళు మనకు చెక్ ఇస్తే బ్యాంక్ అని తీసుకోవాలండి. ఓకే, అంటే ఏ బ్యాంక్ లో చెక్ ఇస్తున్నామో ఆ బ్యాంక్ తీసుకోవాలి. ఇక్కడ మనకు 2-3 బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, మన చెక్ ఏ బ్యాంక్ లో ఇస్తున్నామో ఆ బ్యాంక్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, SBI, ఇక్కడ రమేష్ క్యాపిటల్. ఓకే, ఎస్కేప్.
జస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ. బ్యాక్ ఎస్కేప్ కొడుతున్నాను, బ్యాక్. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అడ్వాన్స్ గివెన్ టు స్టార్ ఎంటర్ప్రైజ్ ఫర్ ఫర్నిచర్. ఫర్నిచర్ కోసం మనము 3 lakhs ఇచ్చామండి. ఓకే, కానీ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ స్టార్ ఎంటర్ప్రైజ్ ఎంత, 6 lakhs. ఇక్కడ 6 lakhs ఫర్నిచర్ పర్చేజ్ చేసామండి, కానీ అతనికి ఇచ్చింది ఓన్లీ 3 lakhs, 50% ఇచ్చాము. మనము పేమెంట్లో మనము అతనికి ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది ఎంట్రీ చేయాలండి. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను, ఇక్కడ చూడండి స్టార్ ఎంటర్ప్రైజ్ పేమెంట్, ఎంటర్. మనం చెక్ ఇచ్చాము కాబట్టి పైన ఎస్బీఐ తీసుకున్నాను. ఇక్కడ ఎవరికి ఇచ్చాము, స్టార్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకి ఇచ్చాము, అది ఇక్కడ తీసుకున్నాను, ఇది సేవ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ కొట్టి బయటకు వస్తున్నానండి, రైట్. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఫర్నిచర్ మనం 6 lakhs బిల్లు అది కొన్నాము, అది జర్నల్లో ఎంట్రీ ఇవ్వాలండి. ఫర్నిచర్ కొన్నది జర్నల్లో ఎంట్రీ ఇవ్వాలి. మనం పేమెంట్ చేసేది పేమెంట్లో ఎంట్రీ ఇవ్వాలి, బిల్ ఏమో జర్నల్లో ఎంట్రీ ఇవ్వాలి. ఇక్కడ జర్నల్లో ఎంట్రీ ఇచ్చాను చూడండి, ఫర్నిచర్, ఎంటర్. ఇక్కడ ఫర్నిచర్ బిల్ అమౌంట్ ఎంట్రీ చేయాలి, ఫర్నిచర్ పైన 6 lakhs. ఓకే, ఇక్కడ ఎవరి దగ్గర కొన్నాము, స్టార్ ఎంటర్ప్రైజ్ దగ్గర కొన్నాము, అది వాళ్ళ సప్లయర్. మనం ఏ గ్రూప్ లో ఇది క్రియేట్ చేశాను, స్టార్ ఎంటర్ప్రైజ్. చూద్దామా, కంట్రోల్ ఎంటర్ కొట్టండి, ఇక్కడ కంట్రోల్ ఎంటర్, మనకు డైరెక్ట్ ఇక్కడ ఆల్టర్ స్క్రీన్ లోకి వచ్చేస్తాము. మనం ఏ గ్రూప్ లో పెట్టానండి, ఇతన్ని సన్రీ క్రియేటర్ గ్రూప్ లో పెట్టాను, క్రియేట్ చేశాను, అవునా. ఎస్కేప్ బయటికి రండి. ఇలా మనము కంట్రోల్ ఎంటర్ కొట్టి చూసుకోవచ్చు అది ఏ గ్రూప్ లో ఉంది అనేది. ఓకే, స్టార్ ఎంటర్ప్రైజ్. ఇలా మనము ఎనీ పర్చేజ్, ఎనీ అసెట్ మనము ఈ విధంగా జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకోవాలి. ఓకే, ఎంటర్, ఎంటర్. ఇది మనకు ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇక్కడ మనకు జిఎస్టీ అనేది ఉండదు. మనకు ఎడ్యుకేషన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ జిఎస్టీ జిఎస్టీ పరిధిలోకి రాదండి, దీనికి జిఎస్టీ ఉండదు. ఓకే, అలాగే హాస్పిటల్స్ కూడా జిఎస్టీ ఉండదండి. కాబట్టి మనం అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు ఇది జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకుంటాము. యాక్చువల్గా జిఎస్టీ ఉంటే అది మనకు నెక్స్ట్ లెసన్ 6th లెసన్లో మీకు విత్ జిఎస్టీతో చెప్తానండి. అప్పుడు మనము ఆ జిఎస్టీ ఎంట్రీ అనేది ఎలా ఇచ్చుకోవాలో మీకు అప్పుడు వేరే విధంగా ఉంటుంది, జర్నల్లో ఉండదు. అది మీకు చెప్తాను విత్ జిఎస్టీ అనేది, అది చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ లెసన్లో ఉంటుంది, 6th లెసన్లో. ఇది వితౌట్ జిఎస్టీ, ఇది మనం జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకుందాము. ఓకే, ఈ బిల్లు విత్ జిఎస్టీ అనుకోండి, మనం ఫర్నిచర్ అనేది జిఎస్టీ బిల్ ఇచ్చాడు అనుకోండి, మనకు ఆ జిఎస్టీ అమౌంట్ తోనే 6 lakhs అనుకుందాము. ఓకే, ఆ 6 lakhs బిల్లు ఈ విధంగా ఎంట్రీ చేయాలి. ఓకే, జర్నల్లో ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, ఫ్యాన్స్ పర్చేజ్ చేసామండి. ఫ్యాన్స్ 10 కొన్నాము అట్ 3,000 బై చెక్. మనం ఫుల్ పేమెంట్ ఇచ్చుకున్నాము, డైరెక్ట్ పేమెంట్లో ఎంట్రీ చేయొచ్చు. మనం ఇక్కడ ఎందుకు మరి ఒకటి పేమెంట్లో ఇచ్చాము, జర్నల్లో ఇచ్చాము, ఏది ఫర్నిచర్ కొన్నది, ఎందుకంటే ఇక్కడ మనం 50% ఇచ్చాము. కాబట్టి పేమెంట్ మనం వేరే ఎంట్రీ ఇవ్వాలి, జర్నల్ ఎంట్రీలో బిల్ ఎంట్రీ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఫ్యాన్స్ అనేది మనం టోటల్ పేమెంట్ చేసాం ఇక్కడ. కాబట్టి పేమెంట్ వచ్చర్లో డైరెక్ట్ మనము ఫర్నిచర్ కొన్నది ఎంట్రీ ఇచ్చేయచ్చు. పేమెంట్ వచ్చర్లో ఇక్కడ చూడండి, సెకండ్ ఇందులో ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనము చెక్ ఇచ్చాము కాబట్టి పైన బ్యాంక్ అని తీసుకున్నాను, ఇక్కడ ఫ్యాన్స్ అని తీసుకున్నాను. ఫ్యాన్స్ అనేది ఏ గ్రూప్ అండి, ఫిక్స్డ్ అసెట్. ఫ్యాన్స్ అనేది లెడ్జర్ ఫిక్స్డ్ అసెట్ లో తీసుకున్నాను. కంట్రోల్ ఎంటర్, చూద్దాం, ఫిక్స్డ్ అసెట్, అవునా. ఎస్కేప్. ఈ విధంగా మనము పేమెంట్ లో ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ నేరేషన్ లో కూడా మనం బిల్ నెంబరు, అది ఎవరి దగ్గర కొన్నాము, ఆ ఐటమ్స్ ఏంటి, ఎంత కొన్నాము, ఇది అనేది మనము నేరేషన్ లో రాసుకొని దీన్ని సేవ్ చేసుకోవాలండి. ఓకే, ఈ విధంగా సేవ్ చేశాను. ఇప్పుడు ఎస్కేప్ కొడుతున్నాను, బయటకు వచ్చేస్తున్నాను. తర్వాత ట్రాన్సాక్షన్ అండి, ట్రాన్స్పోర్టేషన్ పేడ్ బై చెక్ 20,000
మనము ఈ ఫర్నిచర్ ఫ్యాన్స్ మనం ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకున్నామని అనుకుందాము. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బిల్ పేమెంట్ చేస్తాము, చెక్ ఇచ్చాము, అది పేమెంట్లో ఎంట్రీ ఇచ్చాను. చూడండి, పేమెంట్ పైన చెక్ ఇచ్చాం కాబట్టి బ్యాంకు, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ 20,000. ఇక్కడ నేరేషన్లో మనము ట్రాన్స్పోర్టర్ నేము, అతని బిల్ నెంబరు, అవన్నీ మనము దీనిలో ఈ ట్రాన్స్పోర్ట్లో ఏం తెచ్చాము అనేది వివరంగా రాసుకొని సేవ్ చేయాలండి. ఎస్కేప్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రెంట్ డిపాజిట్ పేడ్ టు సురేష్ ఓనర్ బై చెక్. ఓనర్కు రెంట్ డిపాజిట్ ఇచ్చామండి 2 lakhs. రెంట్ కాదండి, రెంట్ అడ్వాన్స్. మనం రెంట్ అడ్వాన్స్ అని పెట్టుకోవచ్చు లెడ్జరు, లేదంటే రెంట్ డిపాజిట్ అని పెట్టుకోవచ్చు అండి. లెడ్జర్ నేమ్ ఏ విధంగా పెట్టుకోవచ్చు. అది కరెంట్ అసెట్ గ్రూప్లో. ఇక్కడ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ వచ్చేలా ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఎంటర్. రెంట్ డిపాజిట్ చెక్ ఇచ్చాను, అతనికి క్యాష్ ఇస్తే క్యాష్ అంటాం పైన. ఇక్కడ చెక్ ఇచ్చాము కాబట్టి బ్యాంక్ అని తీసుకున్నాను. ఎంత? 2 lakhs. ఇక్కడ నేరేషన్లో మనం నేరేషన్ రాసుకోవాలి ఎవరికి ఇచ్చాము అనేది. ఎస్కేప్. నెక్స్ట్ ఫీజు అండి. ఇక్కడ ఫీజు 9th ట్రాన్సాక్షన్. పిల్లలు మనకు ఎంపీసీ స్టూడెంట్స్ స్ట్రెంత్ 100 అనుకుందాము, ఎగ్జాంపుల్. సిసి స్టూడెంట్స్ 100. ఎంపీసీ స్టూడెంట్స్ ఫీజు ఈచ్ 30,000. సిసి స్టూడెంట్ ఫీజు ఈచ్ 20,000. మనకు ఎంపీ స్టూడెంట్స్ ఫీజు టోటల్ 30 lakhs, సిసి స్టూడెంట్స్ ఫీజు 20 lakhs. మొత్తం మనకు 50 lakhs అనేది స్టూడెంట్ ఫీజు ఇన్కమ్ అండి. ఓకే, ఇది మనము జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకోవాలి. ఫస్ట్ మనకు ఎంత ఫీ రావాలి అనేది ఫస్ట్ ఇన్కమ్ కింద జేవి పాస్ చేసుకోవాలి, జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకోవాలండి. అది ఏ విధంగా చూద్దాం. జర్నల్లో ఎంట్రీ ఇచ్చాను, ఇక్కడ చూడండి, ఎంటర్. రిసీవేబుల్ ఈ 2 లెడ్జర్స్ నేను కరెంట్ అసెట్ గ్రూప్లో క్రియేట్ చేశాను. పైన ఎంపీసీ ఫీజు రిసీవేబుల్ కింద 30 లక్షలు, సిఈసి ఫీజు రిసీవేబుల్ 20 లక్షలు. ఈ విధంగా మనము ఎంట్రీ ఇచ్చుకోవాలి. ఫీజు అనేది ఇన్కమ్ ఎప్పుడైనా క్రెడిట్ అండి, జర్నల్లో ఎంట్రీ ఇస్తున్నాను. ఇది ఎక్స్పెన్సెస్ ఎప్పుడైనా జర్నల్లో డెబిట్ చేస్తాము. జర్నల్లో ఎప్పుడైనా ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేస్తాము, ఇన్కమ్స్ని క్రియేట్ చేస్తాము. ఒకటి బండ గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ వైపు ఉంది అంటే అది ఇన్కమ్ అన్నట్టు. ఇది ఫీజు అనేది ఇన్కమ్ కాబట్టి అది మనము క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫీజు అనేది ఎందులో ఏ గ్రూప్లో పెట్టాను? డైరెక్ట్ ఇన్కమ్ గ్రూప్లో పెట్టాను, లెడ్జర్ క్రియేట్ చేశాను. అవునా? ఈ విధంగా మనం జర్నల్ ఎంట్రీ ఇచ్చుకోవాలండి. మనం ఫస్ట్ స్టార్టింగే ఈ విధంగా ఫీజు టోటల్ కలెక్షన్ మనకి ఎంత రావన్నో, అది ఫీజు అంటే ఇప్పుడే రాలేదు అండి, ఎంత ఇన్కమో మనకి ఎంత స్ట్రెంత్ని బట్టి ఈ విధంగా ఫీజు ఎంట్రీ ఇచ్చుకోవాలి ఫస్ట్ జర్నల్లో. ఇది మనము విడివిడిగా కూడా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు అండి. అంటే ఎంపీసీ ఫీజు రిసీవేబుల్ 30 lakhs, ఫీజు 30 lakhs అని చెప్పి ఒక ఎంట్రీ. అలాగే సిసి ఫీజు రిసీవేబుల్ 20 lakhs డెబిట్, ఫీజు క్రెడిట్ వైపు 20 lakhs. ఇలా విడివిడిగా కూడా 2 జేవీస్ పాస్ చేసుకోవచ్చు, లేదు అంటే సింగిల్ ఎంట్రీ ఈ విధంగా కూడా పాస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఈ విధంగా జేవీ పాస్ చేసుకోవాలి జర్నల్లో. F7 ఇక్కడ రైట్ సైడ్ చూడండి, F7 జర్నల్లో ఎంట్రీ ఇచ్చాను. ఎస్కేప్ కొడుతున్నాను. తర్వాత ఫీజు వచ్చిందండి. 10th ట్రాన్సాక్షన్ అంటే ఫీజు వచ్చింది. మనకు మొత్తం రాలేదండి, కొంత వచ్చింది. అది ఎంత వచ్చింది? 17,50,000 వచ్చింది. అదే రిసీట్లో ఎంట్రీ ఇచ్చాను. ఓకే, రిసీట్, ఎంటర్. ఇక్కడ పైన మనకు క్యాష్ వచ్చింది అనుకుందాము. మొత్తము మనకు ఫీజు క్యాష్ ఎంత వచ్చింది? క్యాష్ వచ్చింది. ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ ఎంత ఇచ్చారు? 10 lakhs ఇచ్చారు. మొత్తం 100 స్టూడెంట్స్ ఇచ్చారనుకుందాము. 10,000 ఇచ్చారనుకుందాము. 10 lakhs. అలాగే సిఈసి స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చింది సిఈసి ఫీజు రిసీవేబుల్ కింద కొట్టాలి. ఓకే, సిఈసి ఫీజు రిసీవేబుల్ అని తీసుకొని ఆ ఫీజు ఇక్కడ ఎంట్రీ చేయాలి. 7,50,000 గుర్తుపెట్టుకోండి, రిసీవేబుల్ కింద కొట్టాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫీజు అనొద్దు రిసీట్లో, ఎందుకంటే ఆల్రెడీ మనం జర్నల్లో జేవీ పాస్ చేసుకున్నాము ఫుల్ ఫీజు.
అది రిసీవబుల్ అని చెప్పి ఎంట్రీ ఇచ్చుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఆ రిసీవబుల్ ఎంట్రీకి రిసిప్ట్ ఎంట్రీ ఇవ్వాలి. రిసిప్ట్ మనకు ఓకే. జర్నల్ ఇచ్చామే ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎనీ రిసిప్ట్ ఎప్పుడైనా ప్రతిరోజు ఎంత ఫీజు వస్తే అంత మనము ఈ విధంగా రిసీవబుల్ అకౌంట్కి రిసీట్ ఎంట్రీ ఇవ్వాలి. ఎంపీసీ ఫీజు రిసీవబుల్ 10 lakhs, అలాగే సిఈసి ఫీజు రిసీవబుల్ 7,50,000. మొత్తం ఎంత వచ్చింది మనకు 17,50,000 అండి టోటల్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి 17,50,000 రైట్ సైడ్ చూడండి కింద మొత్తం టోటల్ 17,50,000 రైట్. ఎస్కేప్ ఎంటర్. ఈ విధంగా ఎంట్రీ ఇచ్చాను చూడండి. మళ్ళీ రిసిప్ట్ వచ్చారు ఓపెన్ చేశాను చూడండి. ఓకే ఎస్కేప్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ. బ్యాంకులో డిపాజిట్ చేసాము 10 lakhs. మనకు వచ్చిన ఫీజు ఏం చేస్తామండి, మన దగ్గర ఉంచుకోము కదా, బ్యాంకులో ఇస్తాము. వెంటనే బ్యాంకులో వేస్తాము అనుకుందాము. ఇప్పుడు ఒక 10 lakhs వేస్తాము. ఎందులో ఎంట్రీ ఇవ్వాలి, కాంట్రాలో. పైన చూడండి ఇది ఎంట్రీ, కాంట్రాలో ఎంట్రీ ఇచ్చాను. మీకు ఇంతకు చెప్పాను కదా, బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు కింద క్యాష్ వస్తుంది, పైన బ్యాంక్ వస్తుంది. ఓకే ఇక్కడ అమౌంట్ 10 lakhs ఇచ్చాను, ఎంట్రీ ఇచ్చాను. రైట్ సైడ్ చూడండి 10 lakhs. అవునా. రైట్ ఎస్కేప్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సాలరీ పేడ్ బై చెక్. ఎంప్లాయీస్కి మనము చెక్ ఇచ్చాము 2 lakhs. అంటే మనకు బ్యాంక్ ఏమి ఇస్తామంటే ఒకటే చెక్ రాసిస్తాము. ఒక లిస్ట్ ఎక్సెల్లో ఎంప్లాయీ నేము, అతని అకౌంట్ నెంబరు, అమౌంట్ మనం టైప్ చేసి ఒక షీట్ చెక్కి ఎంక్లోజ్ చేసి బ్యాంక్కి ఇస్తాము. వాళ్ళు ఒక్కొక్క ఎంప్లాయీకి ఎంత అనేది వాళ్ళు ఇండివిజువల్ కొట్టేస్తారు. సాలరీ వాళ్ళకు క్రియేట్ అవుతుంది. మనకు మొత్తం 2 lakhs ఒకటేసారి డెబిట్ అవుతుంది చెక్ అమౌంట్. ఓకే సాలరీ పేమెంట్ చేస్తాము. అది పేమెంట్ వోచర్లో ఎంట్రీ ఇచ్చాను నేను. ఇక్కడ చూడండి పైన చెక్, అది ఎస్బీఐ. ఓకే ఇక్కడ సాలరీ ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ నెంబర్ కొట్టాలండి. మనం ఇచ్చిన చెక్ నెంబరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే ఇక్కడ డేట్, ఆ చెక్ డేట్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే అంటే ఓచర్ డేట్ చెక్ డేట్ ఒకటే ఉంటుంది దాదాపు. ఓకే ఎంట్రీ చేస్తే నారేషన్ సాలరీ ఏ మంత్ ఇచ్చాము అనేది, సాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ అని చెప్పి, ఏదో ఫిబ్రవరి అయితే ఫిబ్రవరి, సాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అని చెప్పి సాలరీ నేరేషన్ టైప్ చేసి సేవ్ చేసుకోవాలి. ఓకే ఎస్కేప్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రెంట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ 13 ట్రాన్సాక్షన్ ఏంటండి, రెంట్ ఇచ్చామండి. 1 lakh అమౌంట్ రెంట్ ఇచ్చాము. ఆ రెంట్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే టీడీఎస్ రికవరీ చేయాలి. ఎంత 10% టీడీఎస్ రికవరీ చేయాలి. ఇంతకుముందు మీకు చూపెట్టాను కదా ఎక్సెల్లో, ఆ పర్సంటేజ్ ప్రకారం టీడీఎస్ రికవర్ చేయాలి. ఇప్పుడు మనము ఫస్ట్ జర్నల్లో జేబీ పాస్ చేసుకోవాలండి. టీడీఎస్ రికవరీ చేసినట్టు మనం జర్నల్ ఎంట్రీ ఇచ్చుకోవాలి. అది ఏ విధంగా చూద్దాం. ఇక్కడ ఎంటర్, ఇది ఎంటర్. రెంట్ అమౌంట్ డెబిట్ చేయాలండి. ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా జర్నల్లో మనము ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తాము. రెంట్ డెబిట్. టీడీఎస్ ఇక్కడ రెంట్ డెబిట్ ఇచ్చాను, మళ్ళీ ఎంట్రీ కొట్టాను. ఇక్కడ డెబిట్ అని ఉంటే మేము సిఆర్ అని కొట్టండి. ఇక్కడ మళ్ళీ సిఆర్ అని కొట్టగానే ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఇందులో టీడీఎస్ పేయబుల్ అకౌంట్ తీసుకొని ఇక్కడ 10,000, 1 lakh మీద 10% ఎంత అండి, 10,000 మనము ఎంట్రీ చేయాలి. తర్వాత మళ్ళీ ఎంట్రీ కొట్టాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ డెబిట్ అని ఉంటే సిఆర్ అని కొట్టండి. కొట్టి ఇక్కడ లెడ్జర్ ఏమని తీసుకోవాలి, రెంట్ పేయబుల్ అని తీసుకోవాలి. ఇది బండ గుర్తు పెట్టుకోండి. రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్ అండి. టీడీఎస్ రికవర్ చేస్తే మధ్యలో టీడీఎస్ పేయబుల్ క్రెడిట్ చేయాలి. అది ఎంత రికవర్ చేసాము, 10 lakhs. బ్యాలెన్స్ అమౌంట్ 10 lakhs రికవర్, 10,000 రికవర్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఇవ్వాలి, మనము ఓనర్కి 90,000 పేమెంట్ చేయాలి. ఓకే ఇది ఎక్స్పెండిచర్. ఈ విధంగా మనము మంత్ ఎండింగ్, ఎవ్రీ మంత్ ఎండింగ్ జేబీ పాస్ చేసుకోవాలండి ఇది. ఓకే ఇప్పుడు ఈ టీడీఎస్ మనం ఎప్పుడు పేమెంట్ చేయాలి గవర్నమెంట్కి, 7th లోపు. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఫస్ట్ ఏప్రిల్ రోజు ఎంట్రీ ఇచ్చాను. యాక్చువల్గా మనం మంత్ ఎండింగ్ రోజు ఎంట్రీ ఇవ్వాలి ఇది. ఓకే ఇది మార్చ్ది 31st మార్చ్కి ఎంట్రీ ఇవ్వాలి. ఫిబ్రవరిది 28th ఫిబ్రవరి.
అలాగే డిసెంబర్ 31st డిసెంబర్. గవర్నమెంట్కి ఎప్పుడు పేమెంట్ చేస్తాము? మార్చ్ అనుకోండి, ఏప్రిల్ 7th లోపు పేమెంట్ చేయాలి ఈ రికవర్ చేసిన అమౌంట్. ఓకే, ఈ విధంగా మనము రెంట్ అనేది ఎక్స్పెండిచర్ ఈ విధంగా జేవి పాస్ చేసుకోవాలండి. ఎస్కేప్. తర్వాత ఇప్పుడు పేమెంట్ చేసాము. ఇక్కడ రెంట్ ఎంత పేమెంట్ చేసాము? ఓనర్కి 90,000 పేమెంట్ చేసాము. పేమెంట్ వచ్చారులో ఇక్కడ చూడండి, ఎంటర్. ఇక్కడ మనం రెంట్ అనొద్దు, మళ్ళీ రెంట్ పేయబుల్ అని చెప్పి ఎంట్రీ తీసుకోవాలి. రెంట్ పేయబుల్కి పేమెంట్ ఎంట్రీ ఇవ్వాలి 90,000. మళ్ళీ ఇక్కడ చెక్ నెంబర్ కొట్టాలి. ఓకే, ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఈ విధంగా రెంట్ పేయబుల్ మనం పేమెంట్ వచ్చారులో రెంట్ పేయబుల్ కొట్టాలి. ఓకే, నెక్స్ట్ ఆడిట్ ఫీ. మనము ఆడిటర్కి ఆడిట్ ఫీ ఇచ్చాండి 15th ట్రాన్సాక్షన్. అతను ఫీజు ఎంత అండి? 15,000. అతను జిఎస్టీ యాడ్ చేశాడు. ఎవరు? మన ఆడిటర్ 2,700 18% యాడ్ చేశాడు ఫీజు మీద. 15,000 మీద జిఎస్టీ 18% అంటే 2,700, మొత్తం 17,700 అతని ఫీజు బిల్ అమౌంట్ అండి. వారికి మనం 17,700 ఫీజు ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేయాలండి. ఎంత? 10% కట్ చేయాలి. అది మనము 17,700 మీద కట్ చేయకూడదు, అంటే జిఎస్టీ మీద కట్ చేయకూడదు. ఓన్లీ అతని ఫీజు ఎంత అండి? 15,000. 15,000 మీద 10% కట్ చేయాలి, అంటే 1,500 కట్ చేయాలి. ఇక్కడ మనం ఎలా కట్ చేయాలి, ఎలా ఎంట్రీ ఇచ్చుకోవాలనేది జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకోవాలండి. ఇది ఫస్ట్ మనం జర్నల్లో ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాలో చూపిస్తాను. ఎంటర్. ఇక్కడ ఆడిట్ ఫీజు ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేశాను 17,700 టోటల్ బిల్ అమౌంట్. ఇక్కడ టీడీఎస్ ఎంత రికవర్ చేశానండి? ఇక్కడ 1,500 రికవర్ చేశాను. బ్యాలెన్స్ పేయబుల్ ఎంత? ఆడిట్ ఫీ పేయబుల్ 16,200. ఇక్కడ డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ కింద చూడండి 17,700 17,000. ఇలా ఈ విధంగా టాలీ కావాలి మనకి. ఈ విధంగా టాలీ కాకుండా ఓచర్ సేవ్ కూడా కాదు. అమౌంట్ డెబిట్ క్రెడిట్ అమౌంట్ సేమ్ ఉంటేనే మన ఓచర్ సేవ్ అవుతుంది. ఓకే, ఇలా ఈ విధంగా మనము రికవరీ చేయాలండి. సేమ్ ఇంతకుముందు రెంట్ ఓనర్కి ఇచ్చాము కదా, ఇక్కడ రెంట్ అన్నాము, ఇక్కడ రెంట్ పేయబుల్ అన్నాము, మధ్యలో టీడీఎస్ పేయబుల్ అన్నాము. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఆడిట్ ఫీజు పైన కింద ఆడిట్ ఫీజు పేయబుల్, కింద మధ్యలో టీడీఎస్ పేయబుల్. ఓకే, ఈ విధంగా మనము ఫస్ట్ ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవాలండి. ఓకే, తర్వాత పేమెంట్ ఎంట్రీ ఇవ్వాలి. పేమెంట్ ఎంత ఇస్తాం మనము? అతనికి 60,200 ఇస్తాము. అవునా? ఈ టీడీఎస్ మనం రికవర్ చేసింది ఎప్పుడు కట్టాలండి? నెక్స్ట్ మంత్ 7th లోపు కట్టాలి. ఓకే, గవర్నమెంట్కి కట్టాలి. ఇప్పుడు మనము అతనికి ఆడిట్ ఫీజు ఇచ్చామండి. ఆడిటర్కి 16 ట్రాన్సాక్షన్. చెక్ ఇష్యూ టు ఏబిసిడి అసోసియేట్స్ అంటే వాళ్ళ ఆడిటర్స్ 10,000 ఇచ్చాము. ఇక్కడ మనము 16,200 ఇవ్వలేదండి, 10,000 ఇచ్చాము. అంటే మనకు జస్ట్ మనకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పేమెంట్ నేను పేమెంట్ వచ్చేలా ఎంట్రీ ఇచ్చాను అండి. ఎంటర్. ఇక్కడ ఆడిట్ ఫీ పేయబుల్ కొట్టాలి మనం. చెక్ ఇచ్చాము కాబట్టి బ్యాంక్ పైన ఆడిట్ ఫీ. ఇక్కడ మళ్ళీ ఆడిట్ ఫీజు అనొద్దండి, ఇక్కడ ఆడిట్ ఫీ పేయబుల్ లెడ్జర్ తీసుకోవాలి 10,000. ఈ విధంగా పేమెంట్ ఎంట్రీ ఇవ్వాలి. ఇంతకుముందు కూడా రెంట్ పేయబుల్కే కొట్టాము, ఫస్ట్ జేవి ఇచ్చాము కాబట్టి. ఓకే, తర్వాత ప్రింటింగ్ ఏ స్టేషనరీ పేడ్ బై చెక్. మనము స్టేషనరీ కొన్నామనుకుందాము, షాప్లో 10,000 బిల్ అయింది, పేమెంట్ చేసాము. డైరెక్ట్ ఇక్కడ ఫుల్ పేమెంట్ కాబట్టి పేమెంట్లో ఎంట్రీ ఇచ్చాను. ఎంటర్. ప్రింటింగ్ యాజ్ స్టేషనరీ కింద నేరేషన్లో ఆ బిల్ నెంబరు, ఏ షాప్లో కొన్నాము, ఏం కొన్నాము అనేది నేరేషన్లో రాసుకొని సేవ్ చేయాలండి. ఓకే, ఇది ప్రింటింగ్ యాజ్ స్టేషనరీ. ఎస్కేప్ కొట్టాను. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్. మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము, చెక్ ఇచ్చాము బ్యాంకర్కి చెక్ ఇచ్చాము, ఎఫ్డి తీసాము బ్యాంక్లో. పేమెంట్ వచ్చారులో ఎంట్రీ చేయాలి. ఇంకా చూడండి పేమెంట్ వచ్చారు, ఎంటర్. పైన బ్యాంకు, ఒకవేళ వాళ్ళ క్యాష్ ఇస్తే క్యాష్ అంటాము, మనం చెక్ ఇచ్చాము కాబట్టి పైన బ్యాంకు.
కింద ఫిక్స్డ్ డిపాజిట్ ఏ గ్రూప్ అండి? కంట్రోల్ ఎంటర్ కరెంట్ అసెట్ లో పెట్టాను. ఎస్కేప్ 2 lakhs. ఓకే, ఇక్కడ narration లో ఇంట్రెస్ట్ ఎంత, మనకు ఏ పీరియడ్ ఎప్పటి వరకు ఎన్ని ఇయర్స్ మనం పీరియడ్ డిపాజిట్ చేసామని narration లో రాసుకోవాలండి. ఎస్కేప్. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సాలరీ పేయబుల్. ఇప్పుడు మనము ఈ మంత్ మనం ఇప్పుడు పేమెంట్ సాలరీ ఎప్పుడైనా మనము మంత్ ఎండింగ్ జేబీ పాస్ చేసుకోవాలండి. ఓకే, సాలరీ కానీ రెంట్ కానీ ఎనీ ఎక్స్పెండిచర్ మన సెక్యూరిటీ బిల్ కానీ ఇలాంటివి మనం పేమెంట్ చేయకున్నా కూడా మనం జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకోవాలి. అది ఇప్పుడు జర్నల్లో ఎంట్రీ ఇచ్చాను చూడండి. 19th ట్రాన్సాక్షన్ సాలరీ ఎంటర్. ఈ విధంగా మనము ఎవ్రీ మంత్ జేబీ పాస్ చేసుకోవాలండి. సాలరీ అమౌంట్ డెబిట్ చేయాలి, సాలరీ పేయబుల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సాలరీ పేయబుల్ ఏ గ్రూప్ అండి? కంట్రోల్ ఎంటర్ కరెంట్ లయబిలిటీ. ఓకే, ఈ విధంగా ఎంట్రీ ఇవ్వాలి. మనం పేమెంట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ వీక్ లో ఎప్పుడన్నా పేమెంట్ చేస్తాం కదా, పేమెంట్ చేసినప్పుడు సాలరీ పేయబుల్ కి పేమెంట్ ఎంట్రీ ఇవ్వాలి. ఎవ్రీ మంత్ ఈ విధంగా మనం ఎంట్రీ ఇచ్చుకోవాలండి. మంత్ ఎండింగ్ రోజు జేబీ పాస్ చేసుకోవాలి, సాలరీ డెబిట్ ఇచ్చుకోవాలి, సాలరీ పేయబుల్ క్రెడిట్ ఇచ్చుకోవాలి. పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ వచ్చర్లో పైన చెక్ ఇస్తే బ్యాంక్ వస్తుంది, కింద సాలరీ పేయబుల్ అని తీసుకోవాలి. పేమెంట్ చేసినప్పుడు. ఓకే, ఫస్ట్ జర్నల్లో ఈ విధంగా ఎంట్రీ ఇచ్చుకోవాలి. ఇది మనం ఇప్పుడు జర్నల్లో ఎంట్రీ ఇచ్చుకున్నాము. ఇది జస్ట్ మనము ఎలా ఎంట్రీ ఇచ్చుకోవాలని ఇక్కడ చెప్పాను, చూపిస్తున్నాను. ఇక్కడ సాలరీ మనం డ్యూ ఉన్నాం కాబట్టి 2 lakhs. ఇక్కడ మనము 2 months ఇక్కడ అకౌంట్స్ అనుకుందామండి. ఇది 2 months ట్రాన్సాక్షన్స్ అనుకుందాము. ఒక మంత్ ఏమో ఇచ్చేసాము, ఇప్పుడు ఒక మంత్ ఇవ్వలేదు. ఇవ్వకుంటే మనము ఈ విధంగా మనం ప్రాఫిట్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ మంత్ 2 months గడిచింది, మనం ప్రాఫిట్ చూసుకోవాలంటే సెకండ్ మంత్ది సాలరీ ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపిస్తే మనకు టోటల్ ఇప్పటివరకు ఎంత అయింది అనేది తెలుస్తుంది. సాలరీకి డ్యూ ఉన్నది మనకు తెలుస్తుంది, పేయబుల్ కింద కనిపిస్తుంది బ్యాలెన్స్ షీట్ లో. ఓకే, తర్వాత డిప్రిసియేషన్ అండి. 20 ట్రాన్సాక్షన్. ఈ డిప్రిసియేషన్ ఎలా ఎంట్రీ ఇవ్వాలంటే జర్నల్లో ఎంట్రీ ఇవ్వాలండి. ఇక్కడ డిప్రిసియేషన్ చూడండి, ఈ విధంగా ఇచ్చాను. జర్నల్లో ఎంటర్ కొడుతున్నాను, ఓపెన్ అవుతుంది. డిప్రిసియేషన్ ఎప్పుడైనా డెబిట్ బండ గుర్తుపెట్టుకోండి. ఇది ఏ గ్రూప్ అండి? కంట్రోల్ ఎంటర్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ లో క్రియేట్ చేస్తాను. ఓకే, డిప్రిసియేషన్ ఏం చేశాను? డెబిట్ చేశాను. మొత్తం 6 lakhs ఫర్నిచర్. అది ఫర్నిచర్ అండి. 10% ఇప్పుడు మనం డిప్రిసియేషన్ చేస్తున్నాము. ఒకవేళ మనము సెప్టెంబర్ తర్వాత పర్చేజ్ చేసామనుకోండి, అప్పుడు మనము 10%లో 5% రికవర్ మన డిప్రిసియేషన్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చుకోవాలండి. అదే అంటే మోర్ దెన్ మన అసెట్ పర్చేజ్ చేసింది మోర్ దెన్ 6 months ఉన్నప్పుడు ఫుల్ పర్సెంటేజ్ అంటే 10% అయితే 10%. అదే మనం ఇప్పుడు సపోజ్ డిసెంబర్లో పర్చేజ్ చేసాము, మనకి మార్చిలో మనం బుక్స్ క్లోజ్ చేస్తాము అంటే 3 months. 3 months అన్నప్పుడు ఇక్కడ 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనము జూన్లో పర్చేజ్ చేసాం అనుకోండి, అప్పుడు 10% డిప్రిసియేషన్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చుకోవాలండి. ఓకే, మోర్ దెన్ 6 months ఉంటే ఫుల్ పర్సెంటేజ్. మనకు బిలో 6 months ఉంది అనుకోండి, అది మనము ఆ పర్సెంటేజ్లో 50% మనము డిప్రిసియేషన్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ మనము మోర్ దెన్ 6 months అనుకుందాము, మనం పర్చేజ్ చేసింది అట్లా అనుకుందాము. ఇక్కడైతే నేను ఫుల్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ మీకు జస్ట్ డెమో పర్పస్ ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ మీద పర్సెంటేజ్ ఏంటంటే 10%. ఇక్కడ జర్నల్లో ఎంటర్. డిప్రిసియేషన్ 30,000 మీద 10% ఏంటండి? 3,000. అలాగే మనము అసెట్ డిప్రిసియేషన్ డెబిట్ చేయాలి, ఎప్పుడైనా అసెట్ ని క్రియేట్ చేయాలి. డిప్రిసియేషన్ ఎంట్రీ ఇది బండ గుర్తుపెట్టుకోండి. డిప్రిసియేషన్ డెబిట్, అసెట్ క్రెడిట్ జర్నల్లో ఈ విధంగా డిప్రిసియేషన్ ఎంట్రీ ఇవ్వాలి. ఓకే,
డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ కింద narration లో టైప్ చేశాను. ఇలా ఈ విధంగా మనము narration రాసుకొని ఎంటర్ చేయాలి. రైట్. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇంట్రెస్ట్. మనము ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ బ్యాంకులో ఎఫ్డి తీసాం కదా, అది మనకు ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ మనం బ్యాంక్ వెళ్ళి తెచ్చుకున్నాము. ఎంత ఉందండి మనకు ఇంట్రెస్ట్? ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ మనకు 12,000 వచ్చిందండి. ఈ 12,000 మీద వాళ్ళు ఏం చేస్తారండి? టీడీఎస్ రికవరీ చేస్తారు. ఓకే, టీడీఎస్ ఎంత రికవరీ చేస్తారు? 10%. ఈ విధంగా మనకు ఇంట్రెస్ట్, వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆ డీటెయిల్స్ ఉంటాయండి. మనకు ఎంత ఇంట్రెస్ట్ అండ్ ఎంత మనకు టీడీఎస్ రికవరీ అయింది అనేది ఆ టీడీఎస్ సర్టిఫికేట్లో ఉంటుంది. దాన్ని బట్టి మనము జర్నల్ ఎంట్రీ ఇచ్చుకోవాలి. అది ఈ విధంగా ఎంట్రీ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నాను, ఎంటర్ కొట్టండి. ఈ విధంగా ఎంట్రీ ఇచ్చాను. మీకు ఈ డాటా అంతా ఈ డాటా పిన్ చేసి పెడతానండి. ఈ డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు టాలీలో మీరు ఆ డాటా ఫోల్డర్లో పేస్ట్ చేసుకోండి, మీకు వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకే, ఇక్కడ మనకు రిసీవేబుల్ ఏదండి? కరెంట్ అసెట్లో క్రియేట్ చేస్తాను. ఇంట్రెస్ట్ రిసీవేబుల్ ఎప్పుడైనా డెబిట్ అండి. మనకు రావాల్సినవన్నీ డెబిట్, ఇవ్వాల్సినవన్నీ క్రెడిట్ అండి. రావాల్సినవన్నీ కరెంట్ అసెట్లో బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు ఉంటాయి, అంటే రైట్ సైడ్. ఇవ్వాల్సినవన్నీ కరెంట్ లాబిలిటీస్ అన్ని ఇవ్వాల్సినవన్నీ క్రెడిట్ వైపు ఉంటాయండి బ్యాలెన్స్ షీట్లో. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవేబుల్ డెబిట్ ఇవ్వాలి. అలాగే టీడీఎస్ రిసీవేబుల్ అది డెబిట్ ఇవ్వాలి. టీడీఎస్ రిసీవేబుల్ ఏ గ్రూప్లో పెట్టాను? కరెంట్ అసెట్. అవునా? ఎస్కేప్. టీడీఎస్ రిసీవేబుల్ డెబిట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి. ఇంట్రెస్ట్ అనేది ఏంటిదంటే ఇన్కమ్. ఎఫ్డి మీద ఇన్కమ్ ఎప్పుడైనా క్రెడిట్ అండి. ఎక్స్పెన్సెస్ ఎప్పుడైనా డెబిట్. అది మీకు చెప్పాను కదా, జేవీలో ఎక్స్పెండిచర్స్ డెబిట్ చేస్తాము, ఇన్కమ్స్ క్రెడిట్ చేస్తాము. ఇక్కడ ఇన్కమ్ ఇది. ఇంట్రెస్ట్ అనేది ఎఫ్డి మీద మనకు ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇది ఇన్కమ్, కాబట్టి క్రియేట్ చేస్తున్నాను. ఇది ఏ గ్రూప్లో పెట్టాను చూడండి, డైరెక్ట్ ఇన్కమ్ కింద పెట్టాను. ఇది డైరెక్ట్ ఇన్కమ్ గ్రూప్. ఓకే, ఈ విధంగా ఎంట్రీ ఇచ్చాను, చూసుకోండి. ఇంట్రెస్ట్ రిసీవేబుల్ డెబిట్, పైన డెబిట్, మళ్ళీ కింద వచ్చిన తర్వాత మళ్ళీ డెబిట్ చేశాను. టీడీఎస్ రిసీవేబుల్ అకౌంట్ డెబిట్ చేశాను. మళ్ళీ కిందికి రాగానే సిఆర్ అని కొట్టి క్రెడిట్ ఏమి ఇచ్చాను? ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి అకౌంట్ క్రెడిట్ ఇచ్చాను 12,000. ఇది నేరేషన్లో ఈ విధంగా రాసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి బ్రాకెట్లో 6%, కింద చూడండి లెఫ్ట్ సైడ్. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి 6% ఆన్ 2 lakhs, అంటే 12,000 మనకు ఇంట్రెస్ట్. ఈ 12,000 నేనేం చేశాను? కింద క్రెడిట్ ఇచ్చాను. ఇక్కడ చూసారా, క్రెడిట్ ఇచ్చాను. టీడీఎస్ కింద చూడండి, టీడీఎస్ 1,200 రికవర్ అయింది. ఇక్కడ మేము మధ్యలో తీసుకున్నాను. నెట్ రిసీవేబుల్, మన బ్యాంక్ వాళ్ళు మనకు ఎంత ఇస్తారండి? 12 ఇవ్వరు, 10,800 ఇస్తారు. కాబట్టి టీడీఎస్ ఇంట్రెస్ట్ రిసీవేబుల్ మనకు రావాల్సింది ఎంత? ఇంట్రెస్ట్ రిసీవేబుల్ రావాల్సింది 10,800. ఇక్కడ ఇది డెబిట్ చేస్తాను. ఈ విధంగా మనం ఎంట్రీ ఇచ్చుకోవాలి. ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ చాలా. ఎస్కేప్. ఈ విధంగా మనము టోటల్ ట్రాన్సాక్షన్ 22 ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు ఎంట్రీ ఇస్తే మనము రిజల్ట్ ఏమి వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకు నేను చెప్పిన ఇంతకుముందు ఎక్సెల్లో చూపించిన ఆన్సర్ ఉంది కదా, ఇక్కడ ఈ ఆన్సర్ ప్రకారం మనకు రావాలండి. ఓకే, మన క్యాష్ బ్యాలెన్స్ ఎంత రావాలి? 9,50,000 రావాలి. బ్యాంక్ బ్యాలెన్స్ 7,40,000 రావాలి. మనం ఇప్పుడు చూద్దాము, టాలీకి వెళ్దాము. ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనము డే బుక్లో ఉన్నాము. బయటకు వచ్చేస్తున్నా, గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాను. మళ్ళీ డిస్ప్లేకి వెళ్తున్నాను. అకౌంట్ బుక్స్, క్యాష్, ఎంటర్. 9,50,000 ఉన్నది. ఆన్సర్ ఎంత అండి? 9,50,000 క్యాష్ బ్యాలెన్స్. అవునా? క్యాష్ బ్యాలెన్స్. ఎస్బీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 7,40,000. జస్ట్ ఇక్కడ ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకు తెలిసిపోతుంది. బ్యాంక్లో డెబిట్, ఇక్కడ మనకు రైట్ సైడ్ చూడండి, డెబిట్ వైపు ఉన్నాయండి బ్యాంక్లో జమ, క్రెడిట్ వైపు ఉన్నాయండి బ్యాంకు నుంచి మనం పేమెంట్ చేసినవి. మొత్తం బ్యాంక్లో జమ ఎంత అయిందండి? 18 lakhs జమ అయింది. మనం బ్యాంక్ నుంచి ఎంత పేమెంట్ చేసాము చెక్ రూపంలో? 10,65,000
పేమెంట్ చేసాము. మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందండి? 7,40,000 ఉన్నది. అవునా? ఎస్కేప్. మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ రిసీట్ వైపు చూద్దామండి. ఇక్కడ మనము ఫస్ట్ మనం బ్యాంకులో డిపాజిట్ చేసినాము, బ్యాంకులో జమ 3 లక్షలు. తర్వాత రమేష్ మనకు పార్ట్నర్ చెక్ ఇచ్చాడు, అది బ్యాంకులో వేసాము, అది 8 lakhs అయింది బ్యాంకులో. తర్వాత మనము ఇక్కడ బ్యాంకు మనకు ఫీజు వచ్చినప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసాము 10 lakhs, అది జమ అయింది. ఆ విధంగా మనం బ్యాంకులో జమ 18 lakhs, బ్యాంక్ నుంచి పేమెంట్ చేసిన 10,60,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 7,40,000. ఓకే, ఎస్కేప్. మళ్ళీ ఇక్కడ క్యాష్ బుక్ రండి, ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఇది క్యాష్ బుక్ అండి. ఇక్కడ డెబిట్ సైడ్ చూడండి, మనకు రైట్ సైడ్ డెబిట్ వైపు మనకు భాస్కర్ క్యాపిటల్ తెచ్చాడు 5 lakhs. అవునా? క్యాష్ తెచ్చాడు కదా. తర్వాత మనకు ఫీజు, పిల్లలు కట్టిన ఫీజు ఎంత అండి? 17,50,000 వచ్చింది. మొత్తం ఎంత? రిసీట్ వైపు డెబిట్ ఇక్కడ చూడండి, కింద 22,50,000 మనకు మొత్తం వచ్చిన కలెక్షన్ క్యాష్. మనం పేమెంట్ చేసింది ఎంత అంటే బ్యాంకులో మనం 3 లక్షలు వేసాము, అది పేమెంట్. తర్వాత మళ్ళీ 10 లక్షలు వేసాము కదా బ్యాంకులో, మనకు మొత్తం పేమెంట్ ఎంత? క్యాష్ పేమెంట్ 13 lakhs. 2250 మైనస్ 13 lakhs ఎంత బ్యాలెన్స్? క్యాష్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉంది? 9,50,000 ఉంది. మనకు బ్యాంకులో మనకు కౌంటర్లో క్యాష్ లెక్క పెడితే 9,50,000 ఉండాలండి. ఓకే, ఎస్కేప్. బయటికి వచ్చేస్తున్నా, మళ్ళీ ఎస్కేప్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కింద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని ఉంది. యాక్చువల్గా మనకు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఉంటుంది. మరి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాకుండా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది అంటే అది ఒక చిన్న సెట్టింగ్ ఉంటుందండి. అది ఎలా చేశానంటే, ఆల్టర్కి వెళ్ళాను, ఇక్కడ లెడ్జర్కి వెళ్ళాను, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది కదా, ఎంటర్ కొట్టాను. ఇక్కడ యూజ్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఇక్కడ ఇదివరకు అంటే డిఫాల్ట్గా నో ఉంటుంది. ఇక్కడ నేను ఎస్ అని పెట్టి సేవ్ చేస్తాను, దీన్ని ఎస్ అని పెట్టి ఎంటర్ కొట్టాను. ఇక్కడ మళ్ళీ ఎంటర్, సేవ్ చేశాను. ఈ విధంగా నో ఉన్నదని ఎస్ అని పెడితే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బదులు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అని కనిపిస్తుంది. ఓకే, రైట్. ఎలా ఆల్టర్ లెడ్జర్ ప్రాఫిట్ ఎంటర్, ఇక్కడ నో ఉంటుంది డిఫాల్ట్గా, ఇది ఎస్ అని పెట్టుకోవాలి. రైట్, ఎస్కేప్. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఓపెన్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను మనకు ఆన్సర్ ప్రకారం వచ్చిందా లేదా చూద్దాం. ఇక్కడ ఆల్ట్ ఎఫ్ అని కొట్టండి, ఆల్ట్ ఎఫ్ అని కీబోర్డ్ మీద. ఇక్కడ మనకు ఫీజు మొత్తం ఎంత అండి? 50 lakhs ఫీజు. మనకు పిల్లలు కట్టే ఫీజు 50 lakhs. అంటే రాలేదు, ఎట్లా కడతారు కదా, ఇవాళ కాకుండా రేపన్నా కడతారు కదా, అదంతా మనకి ఇన్కమే కాబట్టి మొత్తం ఫీజు కింద అది ఇన్కమ్ 50 lakhs. మనం బ్యాంకులో ఎఫ్డి చేసాం కదా, దాని మీద మనకి ఇన్కమ్ ఎంత వచ్చిందండి? 12,000. మనకు ఇప్పుడు టోటల్ ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ కింద ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత చూపిస్తుంది? 50 lakhs 12,000 రైట్ సైడ్, అది కింద వస్తుంది, కింద రైట్ సైడ్ టోటల్. అది ఇక్కడ కూడా మనకు లెఫ్ట్ సైడ్ కింద టోటల్ అదే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకు ఏమేమి ఎక్స్పెండిచర్ అయిందండి? ఆడిట్ ఫీజు 17,700. డిప్రిసియేషన్ ఇక్కడ డెబిట్ అవుతుందండి. మనకు డిప్రిసియేషన్ అనేది క్యాష్ రూపంలో ఎవరికి ఇవ్వమండి, అవునా? అసెట్ వాల్యూను తగ్గించి ఇక్కడ మనం ఖర్చు కింద రాసుకుంటాము, అది డిప్రిసియేషన్ అండి. ఓకే, ఇది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 10,000, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 10,000. రెంట్ 1 lakh, శాలరీ 4 lakhs, ట్రాన్స్పోర్టేషన్ 20,000. మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత? 6,10,700. ఇక్కడ రెంట్ మనకు ఇది 2 months అనుకుందామండి. ఇక్కడ 1 lakh ఉంది కదా, మనం టోటల్ ఇది 2 months అనుకుందాము. ఇక్కడ రెంట్ సాలరీ కూడా ఇది 2 months. ఒకటేమో పేమెంట్ చేసాము, ఇది పేమెంట్ చేయలేదు ఇది, కాబట్టి పేబుల్ కింద నేను ఎంట్రీ ఇచ్చాను. ఓకే,
మొత్తం ఈ 2 months మనకు ఎక్స్పెండిచర్ ఇదంతా బోన్స్ మొత్తం ఎంత అయింది? 6,10,700 అయింది. మనకి ఇప్పుడు ఎంత ఇన్కమ్ అండి ప్రాఫిట్ అంటే 2 monthsకి 44,01,300. అంటే మనకు ప్రతి నెల మనకు ఎక్స్పెండిచర్ అవుతూనే ఉంటుంది. మనం ఇయర్ ఎండింగ్ చూసుకోవాలి లాస్ట్కు ఇది ఎంత అనేది, అప్పుడు మనకు తెలిసిపోతుంది ఎంత మనకు ఇక్కడ ఈ ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అని వస్తుంది. అదే ఒకవేళ ఈ ఫీజు కంటే మనకి ఎక్స్పెండిచరే ఎక్కువ ఉంది అనుకోండి, అది ఇక్కడ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు రిజల్ట్ వస్తుందండి. అంటే లాస్ ఏమో లెఫ్ట్ ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది, ప్రాఫిట్ ఏమో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే అది మనకు లాస్. ఇక్కడ ఏమవుతుంది? ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ అని ఇక్కడ వస్తుంది రిజల్ట్. అది ఒకవేళ ఈ ఇన్కమ్ కంటే ఈ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే, ఓకే, ఇక్కడ తక్కువది కాబట్టి ఈ విధంగా మనకు ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, ఇది మనకు వచ్చిన ప్రాఫిట్ అనుకుందాం 2 monthsకి. ఇక్కడ దీన్ని మనం ఏమంటాం? ప్రాఫిట్ అనకుండా ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటాం ఓవర్ ఎక్స్పెండిచర్. రైట్, ఇది మనకు ఈ 44,01,300 ఎటు వెళ్తుందండి? బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. చూద్దాం, మన బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ ఎంటర్, ఆల్ టెఫ్ అని కొట్టండి. ఇక్కడ ఆల్ టెఫ్ అని డీటెయిల్డ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మనకు భాస్కర్, రమేష్ ఇద్దరు వాళ్ళు మనకు పార్ట్నర్స్. వీళ్ళు ఈచ్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, క్యాపిటల్ 10 lakhs. సన్రీ క్రియేటర్, మనము ఒకరికి అప్పున్నాం. ఇక్కడ రైట్ సైడ్ అన్ని ఏంటంటే, రైట్ సైడ్ ఇవన్నీ అసెట్స్ మనకు కనిపించేటి అన్ని. లెఫ్ట్ సైడ్ లాబిలిటీస్. మన లాబిలిటీ మనం ఎవరికి అప్పున్నాము? సన్రీ క్రియేటర్. ఎవరికి ఎంటర్ కొడతామో తెలుస్తుంది. స్టార్ ఎంటర్ప్రైజ్ 3 lakhs మనం డ్యూ ఉన్నాము, ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనం ఫర్నిచర్ కొన్నామండి, ఇతని దగ్గర మనం 50% పేమెంట్ చేసాము, 6 lakhs బిల్లు కాబట్టి ఇక్కడ 3 lakhs మన డ్యూ అని చూపిస్తుంది. రైట్ సైడ్ చూడండి. క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నాయన్నీ మనకు లయబిలిటీ వైపు కనిపిస్తాయండి. డెబిట్ బ్యాలెన్స్ ఉన్నాయన్నీ అసెట్ వైపు కనిపిస్తాయి ఇటు సైడ్. ఓకే, ఆడిట్ ఫీ పేయబుల్ ప్రతి లెడ్జర్ అండి. ఇవన్నీ డెబిట్, ఇవన్నీ మనకు డెబిట్ ఉన్నాయని ఇటు వస్తాయి. డెబిట్ బ్యాలెన్స్లు అన్ని ఇటు ఉంటాయి. ఈ లెడ్జర్లు అన్ని ఇవన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయండి, కాబట్టి లయబిలిటీ వైపు కనిపిస్తాయి. ఓకే, ఆడిట్ ఫీ పేయబుల్ ఇదేంటి? ఎంటర్ కొట్టండి. మనం ఇక్కడ 16,200 ఇవ్వాలి ఆడిటర్కి. యాక్చువల్గా మనం 10,000 ఇచ్చాము. అతనికి ఇక్కడ ఆడిటర్కి ఎంత డ్యూ ఉన్నాము? 6,200 ఉన్నాం. సాలరీ పేయబుల్, ఎంప్లాయీకి డ్యూ ఉన్నాము. ఇది డ్యూ ఎవరికి ఉన్నాము? పేయబుల్ వైపు ఉన్నది. ఎవరికి డ్యూ ఉన్నాము అంటే ఎంప్లాయీస్కి డ్యూ ఉన్నాము. 2 lakhs డ్యూ ఉన్నాము. అది మన జర్నల్లో ఎంట్రీ ఇచ్చాము. అది ఈ విధంగా మనకు బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ వైపు కనిపిస్తుంది. సాలరీ పేయబుల్. టీడీఎస్ పేయబుల్, ఇదేంటి? టీడీఎస్ పేయబుల్ అంటే రికవరీ చేసాం కదా, అది ఎవరికి మనము బాకీ ఉన్నాము? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి బాకీ ఉన్నాము. అది 7th లోపు కట్టేయాలి, నెక్స్ట్ మంత్. ఓకే, అది ఏమేమి రికవర్ చేసాము? ఎంటర్ కొట్టండి, తెలుస్తుంది ఇక్కడ. రెంట్ మీద మనం 10,000 రికవరీ చేసాము. ఆడిట్ ఫీ మీద 1,500 రికవరీ చేసాము. మొత్తం మనం రికవరీ చేసింది ఎంత అండి? 11,500. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మనం పేమెంట్ చేసినప్పుడు ఒక్కొక్క పేమెంట్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి, అంటే రెంట్కి ఒక చాలాన్గా పేమెంట్ చేయాలి సపరేట్గా, ఆడిట్ ఫీకి వేరే చాలాన్ పేమెంట్ చేయాలండి. అక్కడ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్ ఏంటో మనం ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని చాలాన్ కట్టేటప్పుడు ఆ సెక్షన్ అడుగుతుంది. అక్కడ ఆ సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకొని చాలాన్ కట్టాలండి. ఓకే, ఈ విధంగా మనము ఇది టీడీఎస్ పేయబుల్ బాకీ ఉన్నాం. ఎవరికి? ఐటీ డిపార్ట్మెంట్కి బాకీ ఉన్నాం, కాబట్టి అప్లై వైపు కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఇన్కమ్, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఈ విధంగా మనకు ఇయర్ ఎండింగ్ ఏం చేస్తామండి? సపోజ్ 10, ఇది అన్ని ఖర్చులన్నీ పోను మనకు ప్రాఫిట్. ఇక్కడ ఇన్కమ్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ 10 lakhs అనుకోండి. ఈ 10 lakhs ఇన్కమ్ అయితే మనం ఏం చేయాలి? ఈచ్ 5 lakhs ఇద్దరికి షేర్ ట్రాన్స్ఫర్ చేయాలి. జర్నల్లో జేవీ పాస్ చేయాలి ఇద్దరికి. ఈచ్ 5 lakhs మనము ఇద్దరికి జేవీ పాస్ చేయాలి. ఓకే, తర్వాత మనకు అసెట్ వైపు ఏమేమి ఉన్నాయండి? మనకు ఫ్యాన్ మనం యాక్చువల్గా ఫ్యాన్స్ ఎంత? 30,000 మనకు 30,000 కదా, ఈ 27,000 ఎందుకైందండి?
డిప్రిసియేషన్ ఎంట్రీ ఇచ్చాం కదా, ఎంట్రీ ఏంటి తెలుస్తుంది. ఇక జర్నల్లో ఎంట్రీ ఇచ్చాము 3000, కాబట్టి దీని వాల్యూ తగ్గిపోయింది. ఈ విధంగా మనకు ఎవ్రీ ఇయర్ జేవి మనము డిప్రిసియేషన్ ఎంట్రీ ఇస్తే మన ప్రతి సంవత్సరము దాని అసెట్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామండి, ఈ 27,000 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తాం డిప్రిసియేషన్. ఈ విధంగా ఎప్పుడైనా ఈ బ్యాలెన్స్ అమౌంట్ మీద మనము డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, ఎస్కేప్. ఇది కూడా చూడండి, ఫర్నిచర్ ఎంటర్ కొట్టండి. 6 lakhs మీద డిప్రిసియేషన్ ఎంత జేవి పాస్ చేసాము, 60,000. మనకి ఇప్పుడు వాల్యూ తగ్గిపోయింది, ఫర్నిచర్ వాల్యూ కింద చూడండి 5,40,000 అయింది. నెక్స్ట్ ఇయర్ మనం ఈ 5,40,000 మీద 10% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము నెక్స్ట్ ఇయర్. క్యాష్ ఇన్ హ్యాండ్ 9,50,000 మనం ఇంత చూసాం కదా అక్కడ సపరేట్ గా, అది ఇక్కడ మనకు అసెట్ కాబట్టి అసెట్ వైపు కనిపిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఫీజు రిసీవేబుల్, ఇంకా మన పిల్లల దగ్గర నుంచి మనకు ఎంత ఫీజు వచ్చేది ఉందండి, 32,50,000 అది మనకు వచ్చేది ఉంది. ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూడండి, సిఈసి ఫీజు మనకి ఎంత రావాలి, సిఈసి స్టూడెంట్స్ నుంచి 12,50,000 రావాలి. ఎంపీసీ స్టూడెంట్స్ నుంచి మనకి ఎంత రావాలి, ఇంకా 20 lakhs ఫీజు రావాలి. ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇక్కడ తెలుస్తుంది మనకు 30 lakhs కి మనకి ఎంత వచ్చింది, 10 lakhs వచ్చింది. మనకు బ్యాలెన్స్ ఎంత రావాలి, 20 lakhs రావాలి. ఎస్కేప్. మళ్ళీ పైకి రండి, ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. సిఈసి పిల్లల ఫీజు ఎంత అండి, మనకు 20 lakhs రావాలి. ఎంత వచ్చింది, 7,50,000 వచ్చింది. అది రిసీట్లో ఎంట్రీ ఇచ్చాము. రిసీట్లో ఎంట్రీ ఇచ్చినా అన్ని ఇక్కడ మన క్రెడిట్ వైపు ఎంట్రీ అయితే ఉండేయండి. మన బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ తెస్తుంది 12,50,000. ఎస్కేప్, ఎస్కేప్. ఇక్కడ F12 బటన్ ప్రెస్ చేయండి. F12 షో ఓపెనింగ్ ఎస్ అనండి, షో ట్రాన్సాక్షన్ ఎస్ అనండి. దీన్ని సేవ్ చేయండి. ఇక్కడ మనకు తెలిసిపోతుంది మనకు టోటల్ ఫీజు ఎంత అండి. ఇది కింద రైట్ సైడ్ డెబిట్ వైపు ఉన్నది ఫీజు 50 లక్షలు. మనకు ఎంత వచ్చింది, 17,50,000 వచ్చింది. మనకు బ్యాలెన్స్ ఎంత రావాలి, ఇంకా 32,50,000. ఈ విధంగా మనకు లెడ్జర్ ఇక్కడ చూసుకోవచ్చు, గ్రూప్ సమ్మరీ. ఒకవేళ ఇండివిజువల్ గా మనము స్టూడెంట్ వైజ్ కూడా ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు అండి డ్యూస్. అంటే మనం ఒక్కొక్క స్టూడెంట్ లెడ్జర్ క్రియేట్ చేస్తే ఈ గ్రూప్ లో పెట్టాలి. మనం అప్పుడు గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సిఈసి ఫీజు రిసీవేబుల్ ఇది ఒక గ్రూపు, ఎంపీసీ ఫీజు రిసీవేబుల్ ఇంకొక గ్రూపు. అందులో లెడ్జర్స్ పెట్టుకోవాలి, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క లెడ్జర్. అంటే అప్పుడు మనము ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క జేవీ పాస్ చేయాలి, ఫీజు అతనిది కట్టేది. కట్టినప్పుడు మళ్ళీ అతను ఇండివిజువల్గా అతని పేరు మీద రిసీట్ ఎంట్రీ ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా స్టూడెంట్ వైజ్ అప్పుడు డ్యూ చూసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో మనం డిపాజిట్ చేసాము 2 lakhs, అది మనకు అసెట్ కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ రిసీవేబుల్, ఇదేంటి ఎఫ్డి మీద మనకు ఇంట్రెస్ట్ మనకు వచ్చేది ఉంది కదా, అది ఇంట్రెస్ట్ రిసీవేబుల్ కింద చూపెట్టుకోవాలి. అది రాదు, ఇప్పుడే రాదు, రాకున్నా మనకు ఇన్కమ్ కింద చూపెట్టుకున్నాము. అక్కడ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో కనిపించింది కదా. ఇక్కడ ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి ఇక్కడ చూపెట్టాను. వచ్చిందా అంటే రాలేదు, కాబట్టి మనకు వస్తుంది కాబట్టి అసెట్ వైపు చూపెట్టాను. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవేబుల్ మనం మొత్తం వస్తుందా, రాదు. ఎందుకు రాదు అంటే టీడీఎస్ రికవర్ అయింది కదా. ఆ టీడీఎస్ మరి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. టీడీఎస్ రిసీవేబుల్ అది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అది కూడా వచ్చేటి అన్ని మనకు వచ్చేటి అన్ని అసెట్ అండి. రిసీవేబుల్స్ అన్ని అసెట్, అవన్నీ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తాయి. రెంట్ డిపాజిట్, ఓనర్కు రెంట్ డిపాజిట్ ఇచ్చాం కదా, ఇక రెంట్ డిపాజిట్ అనొచ్చు, లేదంటే రెంట్ అడ్వాన్స్ అనొచ్చు, లెడ్జర్ నేమ్ ఓకే, ఏ విధంగా పెట్టుకోవచ్చు. 2 lakhs అనేది ఓనర్ దగ్గర ఉంది. మన బిల్డింగ్ వేకెంట్ చేసినప్పుడు మన అమౌంట్ మనకి ఇస్తాడు, డిపాజిట్ అమౌంట్ మనకు రిటర్న్ ఇస్తాడు కదా, కాబట్టి అది మనకు రిసీవేబుల్, కాబట్టి అది అసెట్. అతని దగ్గర అమౌంట్ ఉంది, మన దగ్గర లేదు, అతని దగ్గర అమౌంట్ ఉంది, మన అమౌంట్, కాబట్టి అది అసెట్ కింద చూపిస్తాం, అది కరెంట్ అసెట్. ఓకే, ఈ విధంగా మనకు లయబిలిటీ టోటల్ 59,19,000 మనకు అసెట్ టోటల్ కంపల్సరీ టాలీ అవుతుందండి.
ఓకే, ఇది ఈ విధంగా ఇక్కడ ఇన్వెంటరీ ఉండదండి, క్లోజింగ్ స్టాక్ ఉండదు. ఇక్కడ మనకు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ మనకు ఓపెన్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉంటాయి కదా, అక్కడ స్టాకులు అనేటివి ఉండవు. ఓన్లీ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, ఇది డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఈ విధంగా మనకు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అది ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఇది ఇంటర్మీడియట్ కాలేజ్ కదా, అది ఇంటర్మీడియట్ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అది ఫార్మసీ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, పీజీ కానీ ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ విధంగా మనం అకౌంట్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే, ఈ విధంగా వీళ్ళకు ఈ టీడీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు చెప్పిన టీడీఎస్ అనేది మనము రికవరీ చేస్తాము, మనకు వచ్చే ఇన్కమ్ నుంచి కూడా వేరే వాళ్ళు రికవరీ చేస్తారు. ఈ విధంగా మనము టీడీఎస్ పేయబుల్ ఉంటుంది, టీడీఎస్ రిసీవబుల్ ఉంటుంది. ఇక్కడ మీకు డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ డాటా కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో లింక్ చేసి పెడతాను. ఈ లెసన్ కూడా, ఈ ఎక్సెల్ షీట్ కూడా మీకు పిన్ చేసి పెడతానండి. ఈ పర్సంటేజ్ కూడా చూసుకోండి రైట్ సైడ్, ఈ టీడీఎస్ పర్సంటేజ్ అండ్ డిప్రిసియేషన్ పర్సంటేజ్, ఇవి ఇంపార్టెంట్ అండి. మీకు గూగుల్లో పర్చేజ్ ఎంట్రీ ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఎనీ రిపోర్ట్ వచ్చేస్తుందండి. మనకు డిప్రిసియేషన్ పర్సంటేజ్ లిస్ట్, అలాగే టీడీఎస్ పర్సంటేజ్ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డీటెయిల్గా రైట్. మీకు ఇది ఎక్సెల్ షీట్ కూడా మీకు పిన్ చేసి పెడతాను డిస్క్రిప్షన్లో, ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 6th లెసన్లో విత్ జిఎస్టీతోని మీకు ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంట్రీ ఇచ్చుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందరికీ ఎక్కువ జిఎస్టీ ఉంటుంది, మనకు జిఎస్టీ గురించి నెక్స్ట్ లెసన్లో మీకు డీటెయిల్గా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి నా వీడియోని అందరికీ షేర్ చేయండి, మీకు తెలిసిన బంధువులకు, మిత్రులందరికీ షేర్ చేయండి. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేసేయండి కంపల్సరీ. ఓకే, ఓకే, ఎవరు టాలెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు తెలియదు కదా, కాబట్టి షేర్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు 25 years ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నానండి, ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్తున్నాను. మీకు ఇంకా చాలా ఉన్నాయండి, టాలీలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు అన్నీ కూడా నేను కొన్ని అప్లోడ్ ఆల్రెడీ చేశాను, ఇంకా అప్లోడ్ చేసే చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఈ ప్యాడ్కాస్ట్లో మీకు టాలీ ప్రైమ్ అని పెట్టాను, టాలీ అడ్వాన్స్డ్ అనేది ఇంకోటి పెట్టాను. టాలీ అడ్వాన్స్డ్ దానిలో మీరు చూడండి, అన్నీ మీకు ఒక్కొక్క ఫీచర్కి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో అప్లోడ్ చేశాను. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు టాలీలో పర్ఫెక్ట్ అయిపోతారండి, ఇది నా గ్యారంటీ. ఓన్లీ ఇది ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను, ఓన్లీ కామర్స్ స్టూడెంట్స్ అనే కాకుండా నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. ఎవరైనా అకౌంటెంట్స్గా స్థిరపడవచ్చు. అకౌంటెంట్స్ కావాల్సింది మెయిన్ ముఖ్యంగా మనకు ఓపిక అనేది చాలా ఉండాలండి. ఓపిక ఉన్న వాళ్ళు ఈ అకౌంట్స్ ఫీల్డ్లో రాణించగలుగుతారు. ఓకే, ఇది మీరు ఒకటేసారి రాదండి, మీరు చేస్తుంటే ఎక్స్పీరియన్స్, మీరు ప్రాక్టికల్గా మీరు వర్క్ చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. మీరు నేను అప్లోడ్ చేసిన లెసన్స్ ఇవన్నీ వీడియోస్ అన్ని చూడండి, మీరు ఖచ్చితంగా టాలీలో పర్ఫెక్ట్ అయిపోతారు. నేను అలాగే ఎక్సెల్, వర్డ్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నాను, అవి కూడా వీడియోస్ చూడండి. అకౌంటెంట్స్కి ఎక్సెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు ఎక్సెల్లో మీకు ప్రతి ఒక్క ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డీటెయిల్గా అప్లోడ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. ఎక్సెల్ ప్యాడ్కాస్ట్లో ఎక్సెల్ ఓపెన్ చేసి చూడండి. ఓకే, అందులో డీటెయిల్గా మీకు వీడియోస్ కనిపిస్తాయి. ఓకే, మీరు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, కంపల్సరీ ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియోని. కామెంట్ ఏమైనా మీరేమన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, బాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టాలీ సొల్యూషన్స్ వెబ్సైట్లో మీకు సింగిల్ యూజర్ టాలీ ప్రైమ్ సింగిల్ యూజర్ ప్రైస్ కనిపిస్తుందండి. సిల్వర్ అంటే సింగిల్ యూజర్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 22,500 ప్లస్ జిఎస్టీ. అండ్ టాలీ ప్రైమ్ మల్టీ యూజర్, ఇక్కడ గోల్డ్ అని ఉంది కదా, ఇది టాలీ ప్రైమ్ మల్టీ యూజర్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 67,500 ప్లస్ జిఎస్టీ. ఫ్రెండ్స్, మీకు అవసరం అనుకుంటే నేను మీకు ఎనీ డెస్క్ ద్వారా ఆన్లైన్లో మీ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి టాలీ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయగలను. మీకు మీ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారము లెడ్జర్స్ మరియు ఇన్వెంటరీ క్రియేట్ చేసి ఇస్తాను. అలాగే మీకు అవసరం ఉన్న ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేసి మీకు ఎలా ఎంట్రీస్ చేసుకోవాలో కూడా ట్రైనింగ్ ఇస్తాను. ఇది ఫ్రీ సర్వీస్ అండి, దీనికి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకోను.
Okay.